ఆ! ఇప్పుడు వరకి మీకు సైబర్ సెక్యూరిటీ అంటే అనేహ అపోహలుండొచ్చు. అంటే సైబర్ సెక్యూరిటీ అంటే ఏంటి? ఓన్లీ సైబర్ సెక్యూరిటీ అంటే క్రిమినల్ చేసేదేనా? సైబర్ సెక్యూరిటీ అంటే ఒకళ్ళ దగ్గర మనం దోసేస్తమేనా? లేతే ఒకళ్ళని ఫ్రాడ్ చేస్తమేనా? ఇలాంటి చాలా అపోహలుంటాయి. కానీ సైబర్ సెక్యూరిటీ అనేది ఒక్క హ్యాకర్స్ చేసే పనే కాదు. సైబర్ సెక్యూరిటీ అనేది కంప్లీట్ ప్రాజెక్ట్. ఒక్క సైబర్ సెక్యూరిటీ ప్రాజెక్ట్ మనం ఇంప్లిమెంట్ చేయాలంటే మినిమమ్ 20-30 మెంబర్స్ రోల్స్ ఉంటాయన్నమాట. పెద్ద ఆర్గనైజేషన్‌లయితే. కాతే చిన్న చిన్న ఆర్గనైజేషన్‌లో దాన్ని ఎలా మ్యానిప్యులేట్ చేసేసారంటే సైబర్ సెక్యూరిటీ అంటే ఓన్లీ ఎథికల్ హ్యాకింగ్ చేస్తమే అన్నట్టుగా పెట్టారు. అది కాదు. ఈ రోజు డెమోలో, రేపు డెమోలో మీరిన్న తర్వాత మీకు కంప్లీట్ క్లారిటీ వస్తది. నేను ఓన్లీ అన్ని రోల్స్ ఉండా గూడా నేను ఎనలిస్ట్ రోల్‌కి ఎందుకు టార్గెట్ చేస్తున్నానన్నది గూడా మీకు క్లారిటీ డీటెయిల్డ్‌గా ఇస్తానన్నమాట. మనం ఏందంటే అదే ఫస్ట్ రోల్. ఆ రోల్‌కి చాలా ఇంపార్టెన్సీ ఉంది. ఆ రోల్‌కి ఇంపార్టెన్సీ ఏంది అన్నది మీరు అప్‌కమింగ్ స్లైడ్స్‌లో చూడగలుగుతారు. మాకు సైబర్ సెక్యూరిటీ అంటేనే తెలీదన్నా అంటే ఏం పర్వాలేదు. సైబర్ సెక్యూరిటీ అనేది ఎప్పుడైనా సరే మనం ఒక నెట్వర్క్‌కి కనెక్ట్ అయినప్పుడు మాత్రమే మనం సైబర్ అటాక్‌కి గురవ్వగలుగుతాం. అంటే అదెలాగన్నా నేను నార్మల్ ఫోన్ వాడుతున్నాను. నన్నెవరు అటాక్ చేయగలరన్నా అని. ఈవెన్ దో ఫోన్ అనేది గూడా ఏదో ఒక దానితో సబ్‌స్క్రైబ్ అయ్యే తీసుకుంటావు. ఒక ఎయిర్‌టెల్ గాని, రిలయన్స్ గాని ఏదైనా సరే. అంటే నీకొచ్చే మెసేజెస్ ద్వారా అయినా సరే నీకు ఏదో ఒక డ్యామేజ్ చేయగలరు. అన్నా అసలకి నేను ఏ డిజిటల్ డివైజే లేదన్నా మా ఇంట్లో. ఈవెన్ దో పవర్ గూడా లేదన్నా అన్నావనుకో, నిన్నెవరు ఏం చేయలేరన్నమాట. అది అటాక్ అంటాం గానీ, సైబర్ అటాక్ అని ఎప్పుడు అనం. ఒక సైబర్ అటాక్ అనేది ఎప్పుడంటామంటే, మన దగ్గరుండ సాఫ్ట్‌వేర్ గాని, హార్డ్‌వేర్ గాని, లేతే మన దగ్గరుండ ఏదో ఒక విధంగా ఎవరన్నా సంథింగ్ మోడిఫై చేయగలిగితే, అంటే మన దగ్గర నుంచి తీసేసుకోవటం గాని, మనం ఇచ్చే దాన్ని కరెక్ట్‌గా పాస్ చేయకపోవటం గాని, అలాంటి దాన్నే సైబర్ అటాక్ అంటారు. మీరు బ్లైండ్‌గా గుర్తుపెట్టుకోవాలేందంటే, కొన్ని ప్రాపర్టీస్ ఉంటాయి. మనం ఒక మాట ఒకళ్ళకి చెప్తున్నామంటే, మనం చెబుతున్న మాట ప్రకారమే ఎళ్తుందా? మధ్యలో ఎవరన్నా మోడిఫై చేస్తున్నారా? లేదా వేరే మీనింగ్‌తో ఎళ్తుందా? ఇలాంటి వాటి వల్లే నా దగ్గరే ఉంటదన్నా, నన్నెవడన్నా హ్యాక్ చేసినా ఆ! ఆడెంతో దరిద్రుడు. అందుకనే ఏందంటే, ఎవరు గూడా ఒక వ్యక్తి మీద జరిగే సంఘటన కాదిది. ఒక వ్యవస్థ మీద జరిగే సంఘటన. ఒక ప్రాజెక్ట్ గాని, ఒక కంపెనీ గాని, ఒక దేశం గాని, అలాంటి టార్గెట్స్. ఇండివిడ్యువల్ పర్సన్స్ కూడా కాదు. ఇండివిడ్యువల్ పర్సన్ అంటే, ఒక వ్యవస్థకి ఆ పర్సన్ వ్యవస్థతో కోరిలేటెడ్ అయితే, అలాంటాళ్ళని టార్గెట్ చేస్తారు. అంతేగాని ఇండివిడ్యువల్‌గా అయితే చేయరసలు. అంటే మీరు బ్లైండ్‌గా గుర్తుపెట్టుకోవాల్సిందేంటంటే సైబర్ సెక్యూరిటీ అనేది గూడా ఒక పెద్ద ప్రాజెక్ట్ లాంటిదే ఆర్గనైజేషన్‌లో. చిన్నది మాత్రం కాదు. దీన్ని ఎలా కోరిలేట్ చేసుకోవాలన్నా సైబర్ సెక్యూరిటీ అనేది ఎలా కోరిలేట్ చేసుకోవాలి? అంటే ఇప్పుడు మనం ఒక ఇంటి ద్వారా అయినా ఎళ్ళొచ్చు. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి. ఇదే మీ ఇల్లనుకోండి. ఇక్కడ రోడ్డుంది. ఈ రోడ్‌లోకి ఎవరైనా రావచ్చు. ఇప్పుడు 15 మెంబర్స్ ఉన్నాం. ఈ రోడ్‌లో చెక్ ఏమి లేదు. ఎవరైనా రావచ్చు గదా! ఎవరైనా రావచ్చు, ఎవరైనా పోవచ్చు. మనమేమి స్టాప్ చేయట్లేదు. అంటే ఇలాంటిదప్పుడు సెక్యూరిటీ లేదని డైరెక్ట్‌గా చెప్పేస్తామనమాట. కానీ ఇక్కడ ఆల్రెడీ చెక్ పెట్టుకున్నాం. అది ఒక మనిషినైనా పెట్టుకున్నాం, ఒక డివైస్‌నైనా పెట్టుకున్నాం. కానీ మరి ఇక్కడ సెక్యూరిటీ పెట్టుకున్నాం గదా! ఇంకేంటి ప్రాబ్లమ్? ఆ నెక్స్ట్ స్లైడ్‌లో కనపడుద్ది. అదే ప్రాబ్లమ్ అన్నమాట. ప్రతి దానికి గూడా ఒక కంట్రోల్ ఇంప్లిమెంట్ చేస్తే, ఒక ప్రాసెస్ ఇంప్లిమెంట్ చేస్తే, ఆ ప్రాసెస్‌ని వయలేట్ చేసే విధానంలోనే ఈ రూల్స్ అన్నీ అవసరమైనయన్నమాట. ఏంటన్నా అదంటే ఇలాగ. ఒక దారి పెట్టుకున్నాం. ఫస్ట్ కొన్నాళ్ళ పాటు 1980, 90స్ వరకి మన ఇంటికి ఏమి సెక్యూరిటీ అవసరం లేదులే. ఇండివిడ్యువల్ హౌస్ ఎవరు వస్తారు? మనకు తెలిసినోళ్ళే మన ఇంటికొస్తారు అన్నట్టుగా. కానీ 2000, 2010, 2020 వచ్చేసరికి ఓకే. లేదు లేదు సెక్యూరిటీ అవసరమైంది. కానీ ఇప్పుడు రీసెంట్ ట్రెండ్ చూడు. ఎంత సెక్యూరిటీ ఉన్నా సరే ఏదో ఒక విధంగా ఏదో ఒక రోజు అటాక్ జరుగుతూనే ఉండిద్ది. అది మనుషుల మీద అవని, ఒక వ్యవస్థ మీదైనా అవని, ఒక ప్రాజెక్ట్ మీదైనా అవని, ఒక ప్రొడక్షన్ మీదైనా అవని, మెడికల్ డొమైన్ అవని, అటాక్ జరగనంటూ ఏముండదు. మరి ఈ అటాక్స్ ఎన్ని విధాలుగా చేస్తారన్నా, ఈ అటాక్స్ ఎన్ని విధాలుగా చేస్తారు అనే దానికి నెక్స్ట్ స్లైడ్ మీకు సమాధానం చెప్తది. ఈ ఈ ఈ ర ఈ రకమైన అటాక్స్ ఏయైనా జరగొచ్చు.
అంటే నీ సిస్టమ్‌లో మాల్‌వేర్ అయినా ఇవ్వచ్చు. లేదా నీ సిస్టమ్‌ను వాళ్ళ ఆధీనంలో తీసుకొని నీ దగ్గరే డబ్బులు వసూలు చేయొచ్చు. లేదా మనిద్దరం మాట్లాడుకుంటున్న మధ్యలో మాటలు వినేసి వేరేగా మోడిఫై చేసి మనకి చెప్పొచ్చు. లేదు లేదు నువ్వు ఒక ఫేస్‌బుక్ ద్వారా గాని, ఒక లింక్ ద్వారా గాని అలాంటి అటాక్స్ అయినా చేయొచ్చు. లేదా నీకు అసలకి అది అవైలబుల్ లేకుండా కూడా చేయొచ్చు. ఒక ఒక పనికెళ్తున్నావు. ఆ పని నీకు అవైలబుల్ లేకుండా ఒక ఏటీఎంకెళ్ళినా, లేతే ఒక ఒక ప్రాజెక్ట్ పని మీద ఒక డేటాబేస్‌ని కనెక్ట్ అవ్వాలన్నా, లేదా ఒక ఇంటర్నెట్ కనెక్ట్ అవ్వాలన్నా, అలాంటిది కూడా లేకుండా చేయొచ్చు. అంటే నీకు రకరకాల అటాక్స్ ఉంటాయి. ఇందులోనే నియర్లీ నీకు 20-23 టైప్స్ ఆఫ్ అటాక్స్ ఉంటాయి. ఓకే. ఈ రకాల అటాక్స్ ఏదైనా చేసి మనకి డిస్టర్బెన్స్ అనేది క్రియేట్ చేస్తూ ఉంటారు. అన్నా మరి ఈ అటాక్ చేసే గ్రూప్ వేరు గదా! అన్నా అంటే, యెస్. కాదనను. అటాక్ చేసే గ్రూప్ వేరు ఉండిద్ది. వాళ్ళని మనం రకరకాల పేర్లతో పిలవచ్చు. మీరు కొంతమంది ఎవరన్నా ఆల్రెడీ సెక్యూరిటీ డొమైన్‌లో ఉండారా? ఎవరన్నా ఉంటే హ్యాండ్ రైజ్ చేయొచ్చు. ఇప్పుడు వరకు ఆల్రెడీ మీరేదన్నా సెక్యూరిటీ పరంగా పని జేస్తున్నారా? అందరూ గూడా కొత్త వాళ్ళేనా? మీరందరూ మీట్‌లోనే ఉండారు. న్యూ సార్, న్యూ. ఓకే. మిగతా వాళ్ళు? సాయి ఆర్ వెంకట్. అది మాది పెర్ఫార్మెన్స్ టెస్టింగ్ ఈ టైప్ అండి. ఓకే. దీని మీద ఓకే. ఆ! ఇదంతా కొత్త అండి. సైబర్ సెక్యూరిటీ ఇది మాత్రం. సైబర్ సెక్యూరిటీ అనేది కొత్తే గదా! అందరికి. ఓకే. ఇలాంటి అటాక్స్ ఒక 20-23 టైప్స్ ఆఫ్ అటాక్స్ అంటే జరిగే కొందికి దాన్ని ఈ సేమ్ కేటగరీలోకి ఏస్తా ఉంటారన్నమాట. ఒక అటాక్ వెక్టార్ ద్వారా వచ్చి అటాక్ చేస్తూ ఉంటారు. అదంతా ఒక గ్రూప్ అంటామన్నమాట. అన్నా మరి ఈళ్ళెవరిని అటాక్ చేస్తారన్నా అంటే ఇండస్ట్రీసే ఎక్కువగా అన్నమాట. అది పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ రిలేటెడ్ గాని, మ్యానుఫ్యాక్చరింగ్ రిలేటెడ్‌గా గాని, ప్రొఫెషనల్స్ రిలేటెడ్‌గా గాని ఎక్కువగా కనెక్ట్ అయ్యేదానికి అంటే రీసెంట్ ట్రెండ్‌లో ఎక్కువగా కనెక్ట్ అయ్యేదానికి హెల్త్ కేర్ గాని, ఫైనాన్షియల్ బ్యాంకింగ్స్ గాని, ఈ ఎక్కువగా వాళ్ళకేందంటే ఏది చేస్తే మనం హైలైట్ అవుతాము అనే దాన్ని ఎక్కువగా టార్గెట్ చేస్తూ ఉంటారు. మెయిన్‌గా చెప్పాలంటే. సో, ఇందులో మెయిన్‌గా మళ్ళా ఒక కారే తీసుకుంటే మీకు కారులో గూడా ఇన్ని విధాలుగా అటాక్ చేయొచ్చు. ఇన్ని ఎంట్రీ పాయింట్స్ ఉంటాయి. ఏ రూపంలో అయినా వచ్చి మీ కార్‌ను గూడా హైజాక్ చేయొచ్చు. లేటెస్ట్ ట్రెండ్‌లో జరుగుతుంది. కరోనా తర్వాత ఎక్కువగా వెహికల్సేనన్నమాట. ఎందుకంటే వెహికల్స్ ఎక్కువగా కనెక్టెడ్‌తో అయినాయి. ఇంత ముందల వెహికల్ అంటే ఓన్లీ వెహికల్ లోపల సాఫ్ట్‌వేర్సే ఉండేయి. ఇప్పుడేందంటే వెహికల్ అనేది చాలా జస్ట్ లైక్ ఏ కంప్యూటర్ అయిందన్నమాట. ఎప్పుడైతే జస్ట్ లైక్ ఏ కంప్యూటర్ అవిద్దో అటాక్స్ గూడా ఎక్కువుంటాయి. సో, రకరకాలయి. ఇప్పుడు మీకు బ్యాంకింగు అటాక్ అయితదంటున్నాను. హెల్త్ కేర్ అటాక్ అవుతుందన్నాను. నార్మల్ ప్రాజెక్ట్స్ అటాక్ అవుతాయి. ఆర్గనైజేషన్స్ అటాక్ అవుతాయి. ఎవరినైనా ఒక వ్యవస్థ ఏ వ్యవస్థ ఉన్నా సరే, ఇప్పుడు ఏరోస్పేస్ ఆళ్ళని అటాక్ చేస్తారు. మిలిటరీ వాళ్ళని అటాక్ చేస్తారు. అట్లాగే డీఆర్‌డీఓ వాళ్ళని అటాక్ చేస్తారు. చేయలేని వ్యవస్థ అంటూ ఏది లేదు. కాపోతే ఏందంటే, వాటికి ఏమి చేస్తారు అనేది మన ఎనలిస్ట్ రోల్‌లో మీకు కొన్ని చెబుతాను. అంటే ప్రతి ఆర్గనైజేషన్‌లో గూడా అప్‌కమింగ్ స్లైడ్స్‌లో మనకి ఏమేమి అటాక్ జరుగుతది? ఒక అటాక్ జరిగిందంటే ఏమేమి నష్టపోవచ్చు మనం? ఒక ఫ్రాడ్ జరిగింది. ఫ్రాడ్ జరిగితే మనం ఒక ఫ్రాడ్ జరిగినప్పుడు డబ్బు పరంగా నష్టపోవచ్చు. ఓ ప్రొడక్ట్ కొనుక్కున్నాము. ఆ ప్రొడక్ట్‌ని హ్యాక్ చేశారు. ఆ ప్రొడక్ట్ వల్ల ఏమేమి నష్టపోవచ్చు మనం? డబ్బు నష్టపోవచ్చు. దానివల్ల సేఫ్టీ అనేది నష్టపోవచ్చు. దానివల్ల ఆ ప్రొడక్ట్ పనిచేయకుండా పోవచ్చు. ఆ ప్రొడక్ట్‌లో స్టోర్ చేసుకున్న నీ పర్సనల్ డేటా పోవచ్చు. దాన్నే ప్రైవసీ అంటారు. ప్రైవసీ అనేది ఏముందన్నా నా కాంటాక్ట్స్ పోతే ఏందా? నీ కాంటాక్ట్స్‌లో ఎవరి నంబర్‌లైనా ఉండొచ్చు. నీ ఫ్యామిలీ నంబర్స్ ఉండొచ్చు. నీకు తెలిసిన ఫ్రెండ్స్ నంబర్స్ ఉండొచ్చు. అది ఇండియాలో అయితే కామను. నా నంబరు ఇంకోడికి తెలిస్తే ఏముందిలే అన్నా అని. ఎందుకనంటే ఇంత ముందల ఇప్పుడు మన సిస్టమ్ వేరు. మన ఇండియాలో ఉండే సిస్టమ్ వేరు. పర్టిక్యులర్‌గా మన తెలుగు రాష్ట్రాల్లో ఉండే కల్చర్ వేరు.
అదే యూరోప్ అట్లాగెళ్తే ఈవెన్ దో మన పక్కన ఉండేవాడి పేరే మనకు తెలియదు. ఈవెన్ దో మనం వాడు మనతో పాటు 10 ఇయర్స్ పనిచేస్తున్నా సరే, మనం వాడికి కాంటాక్ట్ నెంబర్ అడగకూడదు. వాడు మనల్ని అడగడు, మనం వాళ్ళని అడగకూడదు. అది ప్రైవసీ కిందకొస్తదన్నమాట. అందుకే మీరెప్పుడైనా సరే కొన్ని పోస్టులు చూస్తూ ఉంటారు. రీసెంట్‌గా ఎందుకు మీరందరూ కొన్ని చిన్న చిన్న స్టూడెంట్స్ కూడా చూడు. ఎవరన్నా ఆళ్ళ మొబైల్ నంబర్ వాడితే రీసెంట్‌గా కూడా కేసేసాడు ఒక స్టూడెంట్. నా పర్మిషన్ లేకుండా నా నంబర్ మొబైల్‌లో సినిమాలో వాడారు. దానివల్ల నా ప్రైవసీ దెబ్బతింది. నాకింత పే చేయాలి. ఇవన్నీ ఎక్కడి నుంచి వచ్చినియి? లేటెస్ట్ ట్రెండ్స్. జరుగుతున్న యాక్షన్స్ ఇవన్నీ. అన్న మరి వీటిని ఆపలేమా అంటే యెస్ ఆపగలరు. డిమాండ్ ఎలాగుందన్నా అంటే ఇయర్ బై ఇయర్ గ్రోత్ అనేది పెరుగుతానే ఉంది. వరల్డ్ వైడ్‌గా. ఇండియాలోనే కాదు. సైబర్ సెక్యూరిటీ ఎనలిస్ట్‌లు ఎందుకు అవసరం అవుతారు అంటే, వాళ్ళే ఇనిషియల్‌గా మనం ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఇల్లు కట్టుకుంటున్నాం అనుకోండి. ఫస్ట్ స్లైడ్‌లో ఏం చూపించాను? ఒక రోడ్డేశారు. సెకండ్ స్లైడ్‌లో ఒక సెక్యూరిటీ చెక్ పెట్టావు. థర్డ్ స్లైడ్‌లో బైపాస్ అయ్యారు. అంటే కొంతమంది ఇప్పుడు జాయిన్ అయినట్టున్నారు. ఇక్కడ చూడండి. ఇది 1980, 1990 వరకు పర్లేదు. 2000 తర్వాత మీరు యాస్ ఎ అనలిస్ట్‌గా మీరేం చెబుతారంటే ఇదొక్కటే చెబుతారు. 2025 తర్వాత మీరు ఈ బైపాస్‌కి గూడా చెప్పాలి. ఏమేమి చేయాలి ఇంకా బైపాస్ అవ్వకుండా అని. ఆ ఇంటెలిజెన్సీ అనేది పెరుగుతూ ఉందన్నమాట. అన్న మరి ఈ బైపాస్‌కి గూడా చేస్తే మరి ఇంకెక్కడి నుంచి వస్తారంటే గాలిలో నుంచి రావచ్చేమో. అది గూడా. అందుకే మీకు సైబర్ సెక్యూరిటీ అనేదేందంటే అన్న 100% ఎవరైనా సరే అడిగితే మా ప్రాజెక్ట్ మేనేజర్ వచ్చి 100% సైబర్ అటాక్ చేయకుండా ఉండగలవా అంటే మేము ఎప్పుడు యెస్ అని చెప్పమన్నాం. 100% చెప్పలేము. కానీ మాక్సిమం మనం ట్రై చేస్తాం. మనం ఎలాగా ట్రైన్ అవుతూ ఉంటామో, వాళ్ళు గూడా రోజు రోజుకి ట్రైన్ అవుతూ ఉంటారు. ఇప్పుడు ఈరోజు ఫర్ ఎగ్జాంపుల్ సింపుల్ ఎగ్జాంపుల్ చెప్తాను. మీ సిస్టమ్‌లో యాంటీ వైరసెస్ ఉంటాయి. మైక్రోసాఫ్ట్ డిఫెండరు ఉంటుంది. ఈ రోజుకి మీ సిస్టమ్‌లో ఒక మలిసియస్ కోడ్‌ని ఇన్‌స్టాల్ చేస్తే, అది ఈ రోజు డిటెక్ట్ చేయకపోవచ్చు. మళ్ళా సేమ్ ఫైలు 2 రోజుల తర్వాత అది డిటెక్ట్ చేస్తది. ఎందుకనంటే అది ట్రైన్ అవుతూ ఉండిద్దనమాట సిస్టమ్. రోజు రోజుకి నాలెడ్జ్ నేర్చుకుంటూ ఉంటది మైక్రోసాఫ్ట్ డిఫెండర్ అనేది. అట్లాగే ఏందంటే కొన్ని ఫైల్స్ మనము పంపించేటప్పుడు ఎనలిస్ట్‌గా గూడా ఈ రోజుకుండా అన్నా ఈ రోజుకి ఈ ప్రాజెక్ట్ ఇచ్చారు నాకు. ఈ ప్రాజెక్ట్‌కి ఇన్ని రకాల అటాక్స్ జరగొచ్చు కదా! ఈ స్లైడ్‌లో చూపించినట్టుగా. వీటన్నిటికి నేను కంట్రోల్ రాశాను. కానీ ఒక 2 మంత్స్ తర్వాత వాళ్ళు కొత్త అటాక్‌తో వచ్చారన్నా అప్పుడు మళ్ళా నేను రివైజ్ చేసుకోవాలి కదా! యెస్. రివైజ్ చేసుకోవాలి. మనం వాళ్ళతో పోటీ పడుతూ ఉంటాం. వాళ్ళు మనతో పోటీ పడుతూ కొత్తయి క్రియేట్ చేస్తూ ఉంటారు. అంటే ఒక యుద్ధం లాంటిదే అని చెప్పాలన్నమాట. అందుకే రెడ్ టీము, రెడ్ టీమ్స్ అంటారు. బ్లూ టీమ్స్ అంటారు. డిఫెన్సివ్ మెథడ్స్ అంటారు. అఫెన్సివ్ మెథడ్స్ అంటారు. ఏ పేర్లతోనైనా పిలవచ్చు. ఆల్రెడీ ఎవరైనా మీరు పనిచేస్తూ ఉంటే కొంతమంది అంటారు. మీరు డిఫెన్సివ్ టీమ్‌లో ఉన్నావా? అఫెన్సివ్ టీమ్‌లో ఉన్నావా? అని. కొంతమంది ఎలా అడుగుతారంటే నేను ట్రైనింగ్ అటెండ్ అయ్యాను. మీ అన్న ఏం చెప్పాడు నీకంటే డిఫెన్సివ్ టీమ్ చెప్పాడా? అఫెన్సివ్ టీమ్ చెప్పాడా? రెడ్ టీమ్ చెప్పాడా? బ్లూ టీమ్ చెప్పాడా? అంటే నేను మీరు ఇద్దరితో ఉండే టీమ్‌గా ఒక రోల్ అది. ఎనలిస్ట్ అనేవాడు బ్లూ టీమ్ ఆళ్ళతోనే ఉంటాడు. రెడ్ టీమ్ ఆళ్ళని మానిటర్ చేస్తూ ఉంటాడు. సో, ఈ అటాక్స్ జరిగిన తర్వాత నష్టం జరిగింది. దాంతో పాటు డిమాండ్ అనేది ఇయర్ బై ఇయర్ పెరుగుతూ ఉందన్నమాట. 2030 వరకు కూడా సైబర్ సెక్యూరిటీ అనేది కంపల్సరీగా గ్రోత్ ఉంటది. ఎందుకంటే ట్రంప్ గెలిచాడు కాబట్టి. అది కాక ఏందంటే ఈ సైబర్ సెక్యూరిటీలో టాప్ కంపెనీస్ అన్నీ ఇంత ముందల కొన్ని కంపెనీస్ మాత్రమే అంటే కొన్ని ఎంబెడెడ్ ప్రాజెక్ట్స్, ఈఎల్ఎస్ఐ ప్రాజెక్టు, ఆటోమోటివ్ ప్రాజెక్టు, రైల్వే ప్రాజెక్టు, ఏరోస్పేసు, డీఆర్‌డీఓలు, గవర్నమెంట్ రిలేటెడ్ ఇలాంటి ఆటికి మాత్రమే ఉండేది. ఇప్పుడు మీరెప్పుడైనా చూడండి బ్యాంక్‌కెళ్ళండి. ఇంతకుముందుల ఎస్‌బీఐ బ్యాంక్స్ గాని ఆళ్ళెలా ఉండేవాళ్ళు. మేనేజర్ రూమ్‌లోకి మీరెళితే, ఆ ఎక్స్‌పీరియన్స్ మీకు గుర్తొస్తే ఒక 2-3 ఇయర్స్ ముందల వాళ్ళు ఒక్కసారి లాగిన్ అయిన తర్వాత ఒక హాఫ్ అన్ అవర్, 40 మినిట్స్ ఆ లాగిన్ అలా ఉండేది. ఇప్పుడెళ్లి చూడండి. జస్ట్ వాడు ఇనాక్టివ్‌గా 2 మినిట్స్, 1 ½ మినిట్ ఇనాక్టివ్ అయితే ఎంబటే మళ్ళా ఫింగర్ ప్రింట్ పెట్టాలి. అంటే ఏంటి? ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్. ఒక యాక్షన్ అనేది హ్యాకర్ అనేవాడు ఎంత ఫాస్ట్‌గా ఉంటాడంటే, నేను చాలా ఫాస్ట్‌గా చేయగలను. నువ్వు యాక్టివ్‌లో ఉంటే ఓకే. యాక్టివ్‌లో లేవనుకో కంట్రోల్‌ని డిజేబుల్ చేసేయి అనేటట్టుగా కొన్నుంటాయి.
మీకు అందుకే చెప్పాను. ఒక యాక్షన్ జరిగేటప్పుడు ఈ కంపెనీలన్నీ కూడా ఇప్పుడు ఒక ప్రొడక్ట్ బయటికి వెళ్ళాలంటే, ఈ ప్రొడక్ట్ నాకు సైబర్ దాడికి గురవ్వదు అని ఆడిటింగ్ చేసి, అసెస్మెంట్ చేసి, ఒకళ్ళు మీకు సర్టిఫై చేస్తే మాత్రమే బయటికెళ్ళింది. మరి ఈ ఇన్ని కంపెనీస్, ఈ కంపెనీస్‌లో అన్నిట్లోనూ అనలిస్ట్ రోల్స్ ఉంటాయి. మరి ఈ అనలిస్ట్‌లు గాని, మిగతా వాళ్ళు అనలిస్ట్‌లు కాకుండా ఇంకేముంటాయి అన్నది మనం అప్‌కమింగ్ స్లైడ్స్‌లో చూపిస్తాను మీకు. ముందలే ఏముంటదండి సైబర్ సెక్యూరిటీ అన్నావు? ఏముండిద్ది? ఇప్పుడు వరకు ఏమన్నా డౌట్‌లున్నాయా ఎవరికైనా సరే? No, sir. వెంకట్ వెంకట్ సాయి మిగతా వాళ్ళు ఎవరైనా సరే ఫ్రీగా మాట్లాడండి. అయితే మయాంక్ గారు ఒక అప్లికేషన్ కి ఏ రకమైన సెక్యూరిటీ టెస్ట్లు చేస్తారండి బిఫోర్ గోయింగ్ టు లైవ్ లోకి? ఓకే. ఇప్పుడు నేను కొన్ని ప్రాపర్టీస్ చూపిస్తున్నాను కదా! ఎలాగంటే ఇప్పుడు ఈ ప్రాపర్టీస్ చెబుతాను. ఈ ప్రాపర్టీస్ తర్వాత మీకు కొంత ఇన్ఫర్మేషన్ తెలుస్తదనమాట. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఓకే. మనం ఒకళ్ళకి కస్టమర్‌కి ఒక డేటా పంపియాలి. ఆ డేటా ఆ! ఏందంటే మన కంపెనీ కస్టమర్ మాత్రమే చదువుకోగలగాలి. అవునండి. మధ్యలో మధ్యలో ఎవరు చూసినా కూడా అర్థం కాకూడదు. ఓకే. ఇప్పుడు మనం పంపించే విధానం అనేది ఎలా పంపియొచ్చు? ఒక పెన్ డ్రైవ్‌లో పెట్టి ఇంకో పెన్ డ్రైవ్ తీసుకెళ్ళిపోవచ్చు. ఒక పెన్ డ్రైవ్‌లో పెట్టి ఫిజికల్‌గా ఇచ్చి రావచ్చు. కానీ ప్రెజెంట్ ట్రెండ్ అంతా ఏమి నడుస్తుంది? మన కస్టమర్ ఎక్కడో యూఎస్‌లో ఉంటాడు. మనం ఇక్కడ ఉంటాం. మనం దేని ద్వారా కనెక్ట్ అయ్యి ఉంటాం? ఒక నెట్వర్క్ ద్వారా కదా కనెక్ట్ అయ్యి ఉండేది. ఒక నెట్వర్క్ ద్వారా ఎళ్ళే డేటాని ఎవరైనా సరే అది చూసినా కూడా కనిపెట్టకుండా ఉండగలగాలి. అర్థం చేసుకోలేకపోకుండా ఉండాలి. కాన్ఫిడెన్షియాలిటీ అనే ప్రాపర్టీ ఏం చెబుతదంటే, నేను మీకు ఒక మాట చెబుతున్నాను అంటే, ఆ మాట మీకు నేను చెప్దామనుకున్న పర్సన్ మాత్రమే అర్థం అవ్వాలి గాని, ఎవరు విన్నా వేరే వ్యక్తులందరికీ అర్థం కాకూడదు. ఏం మాట్లాడుకుంటున్నారో అర్థం కాకూడదు. అలాంటి ప్రాపర్టీనే మనం కాన్ఫిడెన్షియాలిటీ ప్రాపర్టీ అంటాం. ఇప్పుడన్నావు గదా! ఇలాంటి సందర్భాలలో ఏం జేస్తారంటే, సైబర్ సెక్యూరిటీలో ఎంక్రిప్షన్ అనే ఆపరేషన్ జేస్తారన్నమాట. అంటే ఆ డేటా ఉన్నదాన్ని ఉన్నట్టుగా కాకుండా ఏ ఉందనుకో, దాన్ని జెడ్‌గా మార్చుకోవచ్చు. జెడ్ ఉందనుకో ఏగా మార్చుకోవచ్చు. అదొక మెథడ్. అంటే దాంట్లో మళ్ళా మెథడ్స్ ఉంటాయి. సిమెట్రిక్ అల్గారిథమ్ అని, ఎసిమెట్రిక్ అది నేను టైమ్ పర్మిట్ చేస్తే ఈ రోజే మీకు సిలబస్ అంతా చూపిస్తా. అనలిస్ట్‌లో ఏమేమి కవర్ అవుతాయని. లేపోతే రేపు డెమోలో మాత్రం కంప్లీట్‌గా మన కోర్స్‌లో ఏమేమి నేర్పుతానన్నది తెలుస్తది మీకు. ఈ కాన్ఫిడెన్షియాలిటీ ప్రాపర్టీ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఎందుకనంటే మనం ఒక మాట ఒకళ్ళకి చెప్తున్నామంటే, ఆ మాట మనం చెబుదాం అనుకున్న పర్సన్ మాత్రమే అర్థం అవ్వాలి. ఆ మాట ఎవరైనా వేరే వాళ్ళు వింటే, ఆ మాట ఎలాగుండాలంటే వినొచ్చు, చూడొచ్చు. కానీ అర్థం కాకూడదు. అలా చేసే ప్రాపర్టీనే కాన్ఫిడెన్షియాలిటీ అంటారు. కానీ నువ్వు ఫర్ ఎగ్జాంపుల్ ఫ్రైడే రోజు కాలేజీ బంక్ చేసో, లేపోతే ఆఫీస్ బంక్ చేసో, సినిమాకి పోదాం అనుకుని ఒక మాట మీ ఇద్దరు మాట్లాడుకుంటే, అది వేరే వాళ్ళు గాని కరెక్ట్‌గా గెస్ చేయగలిగితే, అక్కడ నువ్వు కాన్ఫిడెన్షియాలిటీ లూజ్ అయ్యావని అర్థం. వాళ్ళు వేరు వేరుగా ఊహించుకుంటే ఎల్లుండొచ్చేమో, అందుకని రాలేదేమో, వాళ్ళ వాళ్ళ గెస్సింగ్ ఉంటే అది వేరే విధానం. కానీ మనం పంపించే విధానంలో గాని లూజ్ అయ్యామా, నువ్వు కరెక్ట్‌గా సైబర్ సెక్యూరిటీ కంట్రోల్ పెట్టలేదని చెబుతాను. ఇంకో ప్రాపర్టీ ఏముండిద్దన్నా అంటే, నెక్స్ట్ ప్రాపర్టీకెళ్ళామనుకో, ఇంటిగ్రిటీ. ఇంటిగ్రిటీ అనే ప్రాపర్టీ ఏం చెబుతదంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనము రూ. 100 నేను పంపిస్తుంటే, రూ. 100 రూపాయలుగానే ఎళ్ళాలి. ఆ 100 99 అయినా నువ్వు డిటెక్ట్ చేయగలగాలి. ఆ 100 200 అయినా నువ్వు డిటెక్ట్ చేయగలగాలి. అంటే మనం ఇచ్చిన కంటెంట్ ఇచ్చినట్టుగా ఎళ్ళిందా లేదా అనే ప్రాపర్టీ చెప్పేదే ఇంటిగ్రిటీ ప్రాపర్టీ. ఒక ప్రాపర్టీ ఏమో మనం పంపించేది అర్థం కాకూడదు. ఇంకో ప్రాపర్టీ ఏమో మనం ఏమిచ్చామో కంటెంట్ అది మాత్రమే రిసీవ్ చేసుకోగలగాలి. దాంట్లో చిన్న మానిప్యులేషన్ జరిగినా అది మనం డిటెక్ట్ చేసే మెథడాలజీ అనేది మన దగ్గర ఉండాలి. దాన్ని ఇంటిగ్రిటీ ప్రాపర్టీ అంటారు. కాన్ఫిడెన్షియాలిటీ, ఇంటిగ్రిటీ.
ఈ 2 ప్రాపర్టీలో మీకు ఇప్పుడు మీరు ఒక డేటా పంపిస్తున్నారు. ఆ డేటా వేరే వాళ్ళకి అర్థం కాకూడదు. ఇంకో ప్రాపర్టీలో మీరు పంపించింది పంపించినట్టుగా ఉండాలి. ఈ 2 ఉండాలంటే కాన్ఫిడెన్షియాలిటీ పెట్టాలి, ఇంటిగ్రిటీ పెట్టాలి. మూడో ప్రాపర్టీ ఇంపార్టెంట్ ప్రాపర్టీ అవైలబిలిటీ. ఇది చాలా చాలా ఇంపార్టెంట్. ఒక్కోసారి బాగా మనకి ఇసుకొచ్చేదే అది. ఇప్పుడు చూడండి పాపం కొంతమంది వస్తున్నారు, పోతున్నారు. వస్తున్నారు, పోతున్నారు. అంటే ఏంది అవైలబిలిటీ నెట్ స్పీడ్ అవ్వచ్చు. అది చాలా ఇరిటేట్ చేస్తదన్నమాట. అలాగే మనం ఒక టైంలో ఒకళ్ళకి అవైలబుల్ అని ఆ టయానికి వాళ్ళు అవైలబుల్ లేకపోయినా చాలా ఇరిటేట్ చేస్తది. ఒక ఏటీఎంకెళ్ళాము. మనం మనీ చాలా అవసరం ఉంది. ఏటీఎంకెళ్ళాము. మనీ రాలేదు. మళ్ళా రెండోసారెళ్ళావు. మనీ రాలేదు. మళ్ళా మూడోసారెళ్ళావు. మనీ రాలేదు. నీ జీవితంలో ఇక ఆ ఏటీఎంకెళ్ళవన్నమాట. అవైలబిలిటీ లేకుండా చేసేది ఎందుకు అంటే, వా అవైలబుల్‌గా లేకుండా చేస్తే నీ రిప్యుటేషన్‌ని చాలా దెబ్బతీయొచ్చన్నమాట. అందుకే మీరు చూసారో లేదో రివ్యూస్ అనేది చాలా ఇంపార్టెంట్. జెన్యూన్ రివ్యూస్ అయితే. అవైలబిలిటీ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. మనం ఎప్పుడైనా ఒక కొత్త ప్లేస్‌కెళ్తే మనం రిసీవ్ చేసుకునే విధానానికి అవైలబిలిటీని అరేంజ్ చేయకపోతే, వాళ్ళు ఎంత పెట్టినా గూడా ఒక్కోసారి నెగెటివ్ ఫీడ్‌బ్యాక్ వస్తది. అందుకనే మీరు ఈ 3 ప్రాపర్టీలు కలిపి చూసుకోండి. కాన్ఫిడెన్షియాలిటీ, ఇంటిగ్రిటీ, అవైలబిలిటీ. ఈటినే సీఐఏ అంటారన్నమాట. సీఐఏ అనే పదాలతో పిలుస్తారు. కాన్ఫిడెన్షియాలిటీ, ఇంటిగ్రిటీ ఈ క్రిటికల్ అంటే కోర్ సైబర్ సెక్యూరిటీ తెలుసుకున్నోళ్ళు ప్రతి ఒక్కళ్ళు గూడా ఈ 3 ప్రాపర్టీస్ గురించి నిద్రలో లేసి చెప్పినా గూడా అడగగలగాలి. ఇప్పుడు మీకెవరైనా కాల్ చేస్తారు. మీరు అవైలబుల్‌గా ఉండారు. కాల్ చేశారు. వాళ్ళు మిమ్మల్ని ఓటీపీయో ఏదో అడుగుతారు. మీకు ఓటీపీ కనపడింది. ఉండదు ఉన్నట్టుగా మీరు చెప్పకూడదు ఎప్పుడు గూడా. మీ కాన్ఫిడెన్షియాలిటీ ఇంకోళ్ళకి చెప్పకూడదు. అది మీ డేటా. బ్యాంకుకి మీకిచ్చిన డేటా. సో, మీ పాస్‌వర్డ్ ఉండిద్ది. ఆ పాస్‌వర్డ్ ఎవరికీ చెప్పకూడదు. అది మీ ఇంటిగ్రిటీ. ఈ 3 ప్రాపర్టీస్‌తో పాటు ఇంకో 3 ప్రాపర్టీస్ ఉంటాయి. అయి మన కోర్స్‌లో అంటే స్ట్రైడ్ మెథడ్‌లో స్పూఫింగ్ అని, రిపుడియేషన్ అని, ఎలివేషన్ టు ప్రివిలైజ్ అని ఇంకో 3 ప్రాపర్టీస్ ఉంటాయి. కాన్ఫిడెన్షియాలిటీ, ఇంటిగ్రిటీ, అవైలబిలిటీ కోర్ ప్రాపర్టీస్. వీటితో పాటు నీ నిన్ను నువ్వు మనల్ని కాకుండా మనం ఉన్న ప్లేస్‌లోనే ఇంకొకళ్ళు ఉన్నట్టుగా అంటే మన 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 అథెంటికేషన్‌ని ఇంకోడు చేసి మనల్ని స్పూఫ్ చేస్తారు. అందుకే మీకు డీఫేక్ వీడియోస్ అని, స్పూఫింగ్ అని, స్పూఫ్ వీడియోస్ అని, ఫేస్‌ని గాని, లేపోతే మన ఐడెంటిటీని గాని చాలా మంది స్పూఫ్ చేస్తారు. రిపుడియేషన్ ప్రాపర్టీ ఏం చెబుతదంటే యాక్షన్ చేస్తారు. నేను చేయలేదని చెబుతారు. అది రిపుడియేషన్ ప్రాపర్టీ. మీరు ఆల్రెడీ ఎవరైనా మ్యారేజ్ అయినోళ్ళుంటే, మీ పిల్లలు గాని మొబైల్‌లోకి లాగిన్ అయినప్పుడు మిమ్మల్ని ఆథరైజ్ చేయమని. ఎలౌ చేయొచ్చా? మీ చైల్డ్ నెట్‌ఫ్లిక్స్ చూస్తానంటున్నాడు. ఎలౌ చేయొచ్చా? హాట్‌స్టార్ చూస్తానంటున్నాడు. ఎలౌ చేయొచ్చా? మెయిల్ ఐడీ ఓపెన్ చేస్తాను. అది ఆథరైజేషన్ ప్రాపర్టీ చూపిస్తది. ఈ ప్రాపర్టీస్ అన్నీ కలిపితేనే ఎనలిస్ట్ రోల్‌లో ఈ ప్రాపర్టీస్ ప్రతి ఒక్క దానికి ఒక్కొక్క మెథడ్ ఇంప్లిమెంట్ చేపిస్తాడు ఎనలిస్ట్. ఇప్పుడు ఇందాక మీరు అడిగారు గదా! ఈ ప్రాపర్టీస్ తర్వాత గూడా స్టిల్ ఇంకా మీకు ఆ డౌట్ ఉందా? ఆ! లేదండి. ఇవన్నీ ఆ! ప్రతి ప్రాజెక్ట్‌కి ఇది కామన్ ఇవన్నీ. హ్మ్. ఇ ఇ ఇ ఇవి ప్రతి ప్రాజెక్ట్ కంటే సిట్యుయేషన్‌ని బట్టి. ఒకటి చెప్తాను అంటారా? సైబర్ సెక్యూరిటీ అనేది ఎలాంటిదంటే, మనము ఈ సెక్యూరిటీ అటాక్ జరిగితే కొన్ని నష్టపోతామని మనం చెప్పాను. ఏమి నష్టపోతానని చెప్పాను? మన పేరు నష్టపోతాం. డబ్బు నష్టపోతాం. ఆ ప్రొడక్ట్ ఫంక్షనాలిటీ నష్టపోతాం. ప్రైవసీ డేటా నష్టపోతాం. దాంతో పాటు సెక్యూరిటీ పెట్టాలంటే నాకు ఒక మెంబర్స్ కావాలి. ఒక టీమ్ కావాలి. అది అది నేను ఇంప్లిమెంట్ చేస్తానికి కొంత డబ్బు ఖర్చు పెట్టాలి. ఈ 4 కన్నా ఈ టీమ్‌కి నేను స్పెండ్ చేసే అమౌంట్ ఎక్కువనుకో ఫర్ ఎగ్జాంపుల్. నువ్వు కాంప్రమైజ్ అయిపోవచ్చు. అక్కడ 2 ఉంటాయి. కొన్ని కాంప్రమైజ్ అవ్వరు. కొన్ని కాంప్రమైజ్ అవుతారు. ఇప్పుడు ఎనలిస్ట్ వచ్చి అక్కడ బైపాస్ అయ్యే కాడ
ఈ కిటికీలో నుంచి ఇదిగో ఈ 90 యాంగిల్‌లో రావచ్చు, 360 యాంగిల్‌లో రావచ్చు, 0 యాంగిల్‌లో రావచ్చు, 30 యాంగిల్‌లో రకరకాల యాంగిల్ చెబుతాడు. అన్నిటికి పెట్టలేవు. ప్రతిదీ కవర్ చేయలేవు గదా! ఇప్పుడు మనం మన ఇల్లే ఉందనుకోండి ఫర్ ఎగ్జాంపుల్. మనం చుట్టూతా పారి గోడ కట్టుకున్నాం. సీసీ కెమెరా ఫ్రంట్‌లో పెట్టాము, టాప్‌లో పెట్టాము, టెర్రస్ మీద పెట్టాము. కానీ ఎటునుంచైనా గాలిలో నుంచి డైరెక్ట్‌గా సైడ్ యాంగిల్‌లో నుంచి ఎక్కడన్నా వచ్చేసి, ఆడు బెడ్‌రూమ్‌లో ఎటు నుంచి వచ్చాడో ఒక విండో పగలగొట్టేసి ఆళ్ళ ఆఫీస్‌కెళ్ళిన తర్వాత ఆళ్ళ ఇంట్లో ఏదైనా దోసుకొని ఎలా వచ్చాడో అలాగే బ్యాక్‌కెళ్ళిపోయాడు. మన దగ్గర ఉన్న సిస్టమ్ డిటెక్ట్ చేయలేకపోవచ్చు. అందుకనే ఈ రోల్‌లో కొన్నుంటాయి. ఇంట్రూజన్ డిటెక్షన్ సిస్టమ్ అని, ఇంట్రూజన్ ప్రివెన్షన్ సిస్టమ్ అని. అన్ని కొన్ని కాంప్రమైజ్ అవుతాయి. అంటే కొన్ని ఇంప్లిమెంట్ చేపిస్తాడు. కొన్నిని డాక్యుమెంట్ చేపిస్తాడు. ఆ డాక్యుమెంట్ చేసే విధానాన్నే క్లైమ్స్ అంటాడు. ఇంప్లిమెంట్ చేసే విధానాన్నే గోల్స్ అంటాడు. సైబర్ సెక్యూరిటీ అనలిస్ట్ ఏం చేస్తాడంటే, ఒక ప్రాజెక్ట్ వచ్చినప్పుడు, ఆ ప్రాజెక్ట్‌లో రకరకాల అటాక్స్ జరగొచ్చు. ఈ అటాక్స్ జరగకుండా ఉండాలంటే ఇలాంటి సెక్యూరిటీ కంట్రోల్స్ పెట్టాలని చెబుతాడు ఫస్ట్. ఆడితో పాటు 100 ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ వాడు 200 థ్రెట్స్ ఐడెంటిఫై చేశాడు. ఆ 200లో కస్టమర్ ఏమంటాడంటే, "బాబు నేను 200 పెట్టలేను. మనం ఒకటి డిస్కషన్‌కొద్దాము. నువ్వు 75 ఇంప్లిమెంట్ చెయ్యి. మీ కంపెనీ వాళ్ళని ఒక 50 ఒప్పుకోమను. మిగతా 75 నీకు నేనిస్తాను" అంటాడు. కానీ ఎనలిస్ట్ అనేవాడు ఎలా అంటాడంటే, నాకేదైనా ఓకే. నేను ఐడెంటిఫై చేశా. ఇది మన ఊర్లోకి ఒక స్ట్రేంజర్ వచ్చాడనుకో, చదువుకున్నాళ్ళం మనం ఏం చెబుతాం, ఎవరు ఆడిగితో మాట్లాడొద్దు. ఫస్ట్ వాడి వివరాలు తెలుసుకొని మీరు ప్రొసీడ్ అవ్వండి అని చెబుతాం. మనకొచ్చిన నాలెడ్జ్‌తో మనం ఇస్తాం సజెషన్. అది వింటారా, వినరా అన్నది సెకండరీ. ఒక స్ట్రేంజర్ వచ్చేసి డైరెక్ట్‌గా మూవ్ అవుతూ ఉంటే ఇమ్మీడియేట్‌గా డీటెయిల్స్ చెప్పొద్దనే చెబుతాం. మన ఇంట్లో వాళ్ళకైనా ఏం చెబుతాం ఈ రోజుకి, ఎవరైనా సరే నీ ఓటీపీ అడిగితే చెప్పొద్దు. ఎవరైనా సరే నీ క్రెడిట్ కార్డ్ నంబర్ గాని, ఎక్స్‌పైరీ డేట్ గాని, సీవీవీ గాని అడిగితే చెప్పొద్దు. నువ్వు ట్రస్టెడ్ కాని ప్లేస్‌లో నీ వివరాలు ఎక్కడా తెలియజేయొద్దు. మన సలహాగా మనం చెబుతాం. కానీ మనం రోజు వింటామా, వినమా? ఒరేయ్! నేనిలా మోసపోయాను, అలా మోసపోయాను, అలా చేశారు, ఇలా చేశారని. అది నెక్స్ట్ స్లైడ్‌లో మీకు చాలా ఇవన్నీ ఏందంటే, ఒక ప్రాజెక్ట్‌లో అనా ఎనలిస్ట్ ఒక్కడే కాదు ఉండేది. సెక్యూరిటీ ఎనలిస్ట్ ఒక రోలు. సెక్యూరిటీ ఎనలిస్ట్‌తో పాటు సెక్యూరిటీ మేనేజర్ ఉంటారు, ఆర్కిటెక్ట్ ఉంటారు, సెక్యూరిటీ డెవలపర్ ఉంటారు, సెక్యూరిటీ టెస్ట్ మేనేజర్స్ ఉంటారు, టెస్టర్స్ ఉంటారు. ఈ టెస్టర్స్‌లో మళ్ళా 6 రకాల టెస్టర్స్ ఉంటారు. సిస్టమ్ టెస్టర్స్ అని, ఇంటిగ్రేషన్ టెస్టర్స్ అని, సాఫ్ట్‌వేర్ టెస్టర్స్ అని, బ్లాక్ బాక్స్ పెన్ టెస్టర్స్ అని, గ్రే బాక్స్ పెన్ టెస్టర్స్ అని, వైట్ బాక్స్ పెన్ టెస్టర్స్ అని, ఫజ్ టెస్టర్స్ అని రకరకాల టెస్టర్స్ ఉంటారు. హార్డ్‌వేర్ ఆర్కిటెక్ట్ ఉంటారు. అందరితో పాటు మళ్ళా ఎస్ఎస్ఆర్ గూడా ఉంటాడు. మళ్ళా రిక్వైర్మెంట్ ఇంజినీర్ గూడా సెపరేట్‌గా పెట్టుకుంటే కొన్ని ప్రాజెక్ట్‌లుంటాయి. వాటికి రిక్వైర్మెంట్ ఇంజినీర్స్, సైబర్ సెక్యూరిటీ రిక్వైర్మెంట్ ఇంజినీర్స్ సెపరేట్‌గా ఉంటారు. ఒక్క రోలే కాదు. కాకపోతే ఏందంటే, ఎనలిస్ట్ అనే రోల్‌కి ఒక ఇంపార్టెన్సీ ఉందన్నమాట. ఎనలిస్టు మేనేజర్‌తో మాట్లాడతాడు, ఆర్కిటెక్ట్‌తో మాట్లాడతాడు, డెవలపర్‌తో మాట్లాడతాడు, టెస్ట్ మేనేజర్‌తో మాట్లాడతారు, హార్డ్‌వేర్ ఆర్కిటెక్ట్‌తో మాట్లాడతాడు, ఎస్ఎస్ఆర్‌తోనూ మాట్లాడతాడు. ఆ రోల్‌కి ఉన్న ప్రాపర్టీ అలాంటిది. ఇప్పుడు మనం చెప్పాలి అంటే ఏందంటే, ఒక ప్రాజెక్ట్ మనకొచ్చిన తర్వాత, స్టార్టింగ్ ఒక ప్రాజెక్ట్ మనకు అవార్డ్ అయిన తర్వాత, ఈచ్ రోల్‌కి కొన్ని రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ అనేవి ఉంటాయి. కొన్ని వర్క్ ప్రొడక్ట్స్ మేనేజర్స్‌కుంటాయి. కొన్ని వర్క్ ప్రొడక్ట్స్ ఎనలిస్ట్, కొన్ని వర్క్ ప్రొడక్ట్స్ ఆర్కిటెక్ట్స్‌కుంటాయి. కానీ స్టార్టింగ్ యాక్షన్ చేసే వర్క్ ప్రొడక్ట్స్ ఎవరు చేస్తారంటే ఎనలిస్టే చేస్తారు. దాన్నే మనం థ్రెట్ అండ్ రిస్క్ అనాలిసిస్ అంటాం యాక్చువల్‌గా. మరి ఈ థ్రెట్ అండ్ రిస్క్ అనాలిసిస్ అనేది ఇండస్ట్రీ టు ఇండస్ట్రీ వేరీ కదన్నా! యెస్. అందుకే మీకు ఈ రోజే మీకు అంటే ఈ అనలిస్ట్‌లో ఎన్ని రోల్స్ ఉండయి అనేది. ఈ అనలిస్టుల్ని రకరకాలుగా నియర్లీ 20 పేర్లతో పిలుస్తారన్నమాట. సో, రఫ్‌గా ఇప్పుడు ఇంకా రోల్స్ కిందకెళ్ళబోయే ముందల మీరందరూ గాని, అన్నా మేమందరమే ఎనలిస్ట్ కోసమే వచ్చాము అంటే, మిగతా రోల్స్‌కి కొంచెం తక్కువ టైమ్ ఇచ్చి,
ఎనలిస్ట్‌లోకి ఎళ్ళిపోదాం. అన్నా కాదన్నా మేము ఆల్రెడీ 10+ ఇయర్స్ ఎక్స్‌పీరియన్స్ ఉన్నామన్నా. మమ్మల్ని గూడా కన్సిడర్ చెయ్యి అంటే అది మాట్లాడదాం. మీరు ఓపెన్ అప్ అవ్వండి. ఎవరన్నా ఎక్స్‌పీరియన్స్ ఉండారా? ఇంటరాక్టివ్‌గా ఉండాలి. మనం ట్రావెల్ అవ్వాలి కొన్నాళ్ళ పాటు. సార్ సో సార్ అంటే ప్రవీణ్ చెప్పండి. యాహ్! ఐఎమ్ ఇంటూ సేల్స్ అండ్ మార్కెటింగ్ అండి. ఇంటూ ఐటీ ఇండస్ట్రీ. సో డే అండ్ ఆ! డైలీలో వీఆర్ యూజ్డ్ టు ఇంటరాక్టింగ్ విత్ ద క్లయింట్ లైక్ నెట్వర్కింగ్ సెక్యూరిటీ, సైబర్ సెక్యూరిటీ లైక్ జీస్కేలర్, ఫార్టినిటీ సర్వీసెస్ ఉంటాయి కదా! అవును. అవి అవును. ఇంటరాక్ట్ చేస్తాము. అవును. లైక్ వీఏపీటీ, పెనిట్రేషన్ టెస్టింగ్ ఇలాంటియన్నీ చేస్తా ఉంటారు కదా! ఇట్స్ సిమిలర్ అవును. కైండ్ ఆఫ్ అదేనండి? ఇది ఎలా అండి? లైక్ ఆ! దీంట్లో దేర్ ఇప్పుడు ఆర్ 2 టైప్స్ ఉంటాయి ఇక మాన్యువల్ అండ్ వన్ ఈస్ సోర్స్ కోడ్ రివ్యూ అని. అదే నేను చెప్తుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈ అనలిస్ట్ రోల్ ఎలాంటి రోల్ అంటే, ఇప్పుడు నువ్వు చెప్పావు చూసావా? ఇందులో హ్మ్. మెన్షన్ చేసిన కొన్ని రోల్స్‌కి అది మ్యాచ్ అవుతది. ఓకే. ఓకే. ఇప్పుడు ఫస్ట్ ప్రాజెక్ట్ రావాలి. ఏది చేయాలన్నా ఏం రావాలి? ఫస్ట్ ప్రాజెక్ట్ రావాలి. ప్రాజెక్ట్ రావాలి. ఓకే. ప్రాజెక్ట్ వచ్చిన తర్వాత ఎనలిస్ట్ ఏం చేస్తారంటే, ఈ ప్రాజెక్ట్‌లో మనము, మనము ఇదే ఫస్ట్ ప్రాజెక్టా? మనకేదన్నా బేస్ ప్రాజెక్ట్ ఉందా? లేదా? చెక్ చేస్తారు. ఆ ప్రాజెక్ట్ మనకు తెచ్చేదెవరు? ప్రవీణ్‌తో పాటు ఇంకెవరికేయన్నా డౌట్‌లుండయా? సేల్స్ టీమ్ వాళ్ళు తెస్తారు. ఆహ్, చాట్ విండోలో గూడా సురేష్ ఇది గూడా మంచిదే. ఎందుకనంటే, ఆ బ్యాకప్‌లోది గూడా ఎస్ఓసీ అనలిస్ట్ చేసే యాక్టివిటీసే కొన్ని. అందుకనే నేను మిగతా అంటే ఇప్పుడు సేల్స్ వాళ్ళు తెస్తారన్నావు గదా! సేల్స్ వాళ్ళు తెచ్చేదెప్పుడంటే అది ఓకే. ప్రాజెక్ట్ మేనేజర్ అంటాం. సేల్స్ ఓకే. మేనేజర్స్ ఉంటారు. కానీ ఏందంటే, ఇప్పుడు మనం ఎప్పుడు గూడా ఈ రూల్స్ అన్నీ మీకు డిఫైన్ చేసిందేందంటే, మనందరం ఈ ప్రాజెక్ట్ లోపలికొచ్చేసామనే. అన్నా మరి మీరు ఇలాగే చెప్పారు. నేను వేరే సాట విన్నాను. చీఫ్ ఆఫీసర్ ఉంటాడు. ఎనలిస్ట్ గూడా ఆళ్ళతో అయన్నీ మీకు కోర్సులో చూపిస్తాం మళ్ళా. ఇక్కడ మనం ఎలా ఉండాలంటే, మనందరము ఒక సైబర్ సెక్యూరిటీ ప్రాజెక్ట్‌లో పనిచేస్తున్నప్పుడు, ఆ సైబర్ సెక్యూరిటీ లోపల ఎన్ని రోల్స్ ఉంటాయి అన్నది మాత్రమే మాట్లాడాలి. అన్నా ఇయన్నీ లేదన్నా ఇద్దరు పనిచేస్తున్నారు. అన్ని రోల్స్ ప్లే చేస్తున్నారంటే అది కూడా పాజిబిలిటీ ఉంది. మీకేం చెప్పాను? సైబర్ సెక్యూరిటీ ఈ కంపెనీ అనేది ఎలా మెజర్ చేస్తదని చెప్పాను? ఈ సైబర్ సెక్యూరిటీ టీమ్‌ని మెయింటైన్ చేస్తానికి నాకెంత ఖర్చయితది? సైబర్ సెక్యూరిటీ వల్ల డ్యామేజ్‌గా అవుతే నేను ఎంత నష్టం చేయాలి? రెండిట్లో హ్మ్. ఏదో ఒకటి కాంప్రమైజ్ చేసేటట్టుగానే టీమ్‌ని బిల్డ్ చేస్తా ఉంటారు. కానీ ఇప్పుడు ప్రెజెంట్ ట్రెండ్‌లో ఏందంటే ఎవరు కాంప్రమైజ్ అవుతానికి లేదనమాట. లా. ఎప్పుడైనా ఒకటి చూడు ఒక లా వచ్చిందనుకో ఫర్ ఎగ్జాంపుల్ ఎవరైనా మార్నింగ్ తెల్లారి 6 గంటల నుంచి నైటు 10:30 వరకి ఏదైనా చేసుకోవచ్చనే లా ఉండిద్ది ఇండియాలో కొన్ని సాట్ల. స్మార్ట్ సిటీల్లో మీరుంటుంటే 10:30 వరకి నీ ఇష్టం వచ్చినట్టుగా ఉండు. ఎవరు ఏమి అడగరు. 10:30 తర్వాత ఉంటే నీకు ఈచ్ అండ్ ఎవ్రీ 5 మినిట్స్‌కి ఒకడు పట్టుకుంటాడు. నువ్వు ఏడకెళ్ళి నుంచి వస్తున్నావు? ఎందుకొస్తున్నావు? అది లా పెడితే. అదే లా పెట్టలేదనుకో మన ఇష్టం వచ్చినట్టుగా మనం ఉండొచ్చు. ఇప్పుడు వరకు ఎలాగుండేదంటే కరోనా ముందల వరకి సైబర్ సెక్యూరిటీ ఉండా లేకపోయినా అది కస్టమర్ వీళ్ళిద్దరి మధ్య జరిగే కాంప్రమైజేషన్ అనేది తెలిసేది. ఇప్పుడు ఎవడో ఏదో యాక్ట్ చేసాడనుకో ఇద్దరు ఒప్పుకున్నారది. మనం దానికి బడ్జెట్ ఏమి అలొకేట్ చేసుకోలా. బడ్జెట్ అలొకేట్ చేసుకోలేదు. అన్‌ఫార్చునేట్‌గా ఎవడో యాక్ట్ చేసాడు. అప్పుడు మనమన్నా భరించాలి ప్రాజెక్ట్ మనం చేసినందుకు. లేదా కస్టమర్ మనకు ప్రాజెక్ట్ ఇచ్చినందుకు నేను ఒప్పుకున్నాను గాబట్టి, ఆ నష్టాన్ని నేనే భరించుకున్నానని తనైనా భరించుకోవాలి. ఇప్పుడు అలా కాదనమాట. ప్రతి కంట్రీలో కొన్ని లా అనేది ఉంది. ఆ లా ప్లస్ స్టాండర్డ్. ఈ 2 ఏం చెప్తాయంటే, నువ్వు ఓ ప్రొడక్ట్‌ని మనం తయారు చేయాలంటే, ఇవన్నీ ఈ ప్రాసెస్ నువ్వు ఫాలో అవ్వు. నీకు నేను బడ్జెట్ ఇస్తా. నువ్వు ప్రొడక్ట్ రిలీజ్ అయిన తర్వాత గాని, నీ ప్రొడక్ట్ కరెక్ట్‌గా ఉందా లేదా గూడా నాకు సర్విస్ చెయి. 20 ఇయర్స్ సర్విస్ చెయి. ఈ 2 ఇప్పుడు జరుగుతున్నాయన్నమాట. ఒక 5 ఇయర్స్ నుంచి చాలా అయిపొచ్చింది. ఇంత ముందల ఓన్లీ ఏందంటే, సెక్యూరిటీ ప్రొడక్ట్స్ మాత్రమే సైబర్ సెక్యూరిటీ ఉండేది. ఇప్పుడు ప్రతి ప్రొడక్ట్ మార్కెట్‌లోకొచ్చే ప్రతి ప్రొడక్ట్. అది అంటే అన్న మనం సెట్టింగ్స్ మనం పెట్టుకోవట్లేదు గదా! అన్న అంటే, అది నేను చెబుతున్నాను గదా! ఇప్పుడు మనం ఒక మాన్యువల్ ఇస్తాను. ఆ మాన్యువల్ అందరూ ఎండ్ టు ఎండ్ ఎంతమంది చదువుతారు చెప్పు? ఎప్పుడైతే ఆ ఫంక్షనాలిటీ పని చేయదో అప్పుడెళ్లి ఓపెన్ చేసి చదువుకుంటాడు. ఎలా పని చేస్తది అని.
దాంట్లో ఉండే సేఫ్టీ కండిషన్స్ కానీ, సెక్యూరిటీ కండిషన్స్ కానీ ఎంతమంది చదువుతున్నారు? చాలా మంది చదవరు. కానీ ప్రొడక్ట్ రిలీజ్ చేసేవాడు ఇస్తారన్నమాట. ఇప్పుడు మనం డైరెక్ట్‌గా ఎళ్లి కొన్ని సార్లు యెస్ ఆర్ నో క్వెషన్స్ ఉంటాయి. మీరెప్పుడన్నా చూసారా లేదో? ఈ మైక్రోసాఫ్ట్ సీఈఓలని, గూగుల్ సీఈఓలని ఇంటర్వ్యూలు చేసేటప్పుడు ఎప్పుడన్నా చూడండి. మీరు షాక్ అయిపోతారన్నమాట. క్రిమినల్స్‌గా నుంచోబెడతారు తెలుసా? మన జీమెయిల్‌లో మనం వాడే ప్రతి వాక్యం, మనం రాసే ప్రతి మెయిల్ వాళ్ళు స్టోర్ చేస్తారు. ఎందుకు స్టోర్ చేస్తారంటే 18 ఇయర్స్ లోపల నువ్వు ఎప్పుడైనా అడిగితే నీకు ఇస్తానికి స్టోర్ చేస్తారు. కానీ వాళ్ళు లాయర్ క్వెషన్ ఎలాగ అడుగుతారు తెలుసా? స్టోర్ చేస్తావా? యెస్ ఆర్ నో అంతే. యెస్. కానీ నువ్వు అక్కడ ఎక్స్‌ప్లనేషన్ చెబితేనే గెలుస్తావు. ఎక్స్‌ప్లనేషన్ చెప్పేంత ఛాన్స్ ఇవ్వరు. నేను నీ కాన్ఫిడెన్షియాలిటీ దోసేసానా లేదా? యెస్ ఆర్ నో. ఎందుకు దోసాను అని చెబుతానికి నేను ఎక్స్‌ప్లనేషన్ చేస్తే అక్కడున్న ఆడియన్స్ అందరూ ఒప్పుకుంటారు. మరి కావాలి గదా! ఆ పరిస్థితుల్లో తను కాపాడాలి గదా! అని. అందుకే సైబర్ సెక్యూరిటీ అనేది కత్తి మీద సాను లాంటిదన్నమాట. అందరూ చెప్పొచ్చు మీకు యూట్యూబుల్లో చాలా మంది ఉండొచ్చు, ఇది ఉండొచ్చు. కానీ దాంట్లో నలిగి అన్ని సినారియోస్‌లో ఆడు ఈ రాటు తేలినాడు నేనే గాదు. నా దగ్గరనే నేను చెబుతలేదు. మీరెక్కడ నేర్చుకున్నా సరే వాడెలా ఉండాలంటే ఈ రోల్స్ అన్నీ ప్లే చేసి, నలిగిపోయి అన్ని సినారియోస్ మీకు చెప్పి మిమ్మల్ని లోపలికి పంపించేటట్టుగా ఉండాలన్నమాట. అలాంటి క్యాండిడేట్‌ని మీరు ఎంచుకోండి. అది. అంతేగాని మీరొచ్చి నా దగ్గరే నేర్చుకోనని నేను ఎప్పుడు చెప్పను. మన తెలుగు వాళ్ళు ఈ 16 సంవత్సరాలలో నేను నేర్చుకుందేందంటే, మీరు రాటు తేలినట్టుగా ఉండాలన్నమాట నేర్చుకునేది. వాడు వాడు చేసుండాలి. అప్పుడే మీకు వివరంగా చెప్పగలుగుతారు. లేదన్నా నేను చాట్ జీపీటీలో ఉంది, యూట్యూబ్‌లో కంటెంట్ ఎక్కడైనా దొరికిద్ది. ఎక్స్‌పీరియన్స్ అనేది వేరు. అది మెజర్ చేయాలి ఎప్పుడు గూడా మీరు. సినారియోస్ మీకెలాగుంటాయంటే ఒక్కొక్కటి 100 రకాల సినారియోస్ ఉంటాయి. ఇప్పుడు పీఎం ఉండాడు. ప్రాజెక్ట్ మేనేజర్. ప్రాజెక్ట్ మేనేజర్ కొన్ని వర్క్ ప్రొడక్ట్స్ ఉంటాయి. ఆ ప్రతి ఒక్క వర్క్ ప్రొడక్ట్‌కి, అనలిస్ట్‌కి రిలేషన్ ఉండిద్ది మళ్ళీ. ఇప్పుడు ప్రాజెక్ట్ మేనేజర్ ఎళ్లి కస్టమర్ దగ్గర నుంచి ప్రాజెక్ట్ తెచ్చాడు. నేను 15 డేస్‌లో కంప్లీట్ చేస్తాను. అది అనలిస్ట్ ఒప్పుకోవాలి. నేను నీకు కంట్రోల్స్ ఇస్తానికే నాకు 10 డేస్ పట్టిద్ది. నేను కంట్రోల్స్ ఇచ్చిన తర్వాత ఆర్కిటెక్ట్ చేస్తానికి 1 మంత్ పట్టిద్ది. ఆ తర్వాత డెవలప్ చేస్తానికి ఒక 45 డేస్ పట్టిద్ది. ఆ తర్వాత టెస్ట్ మేనేజర్స్ టెస్ట్ కేసెస్ రాస్తానికి 15 డేస్ పట్టిద్ది. టెస్టర్స్ ఎగ్జిక్యూషన్ చేస్తానికి 2 మంత్స్ పట్టిద్ది. పెన్ టెస్ట్‌తో అన్నీ కలిపి. నువ్వు ఎళ్ళేసి 1 మంత్‌లో ప్రాజెక్ట్ ఇస్తామని ఎలా ఒప్పుకున్నావు అంటారు. ప్రతి దానికి ఇది ఉండిద్ది. రిలేషన్ ఉండిద్ది. వేరు. సైబర్ సెక్యూరిటీ చేస్తాం వేరు. సార్ ఇప్పుడు మీరు చెప్పే కోచింగ్ తోటి మనం ఎన్ని ఇయర్స్ ఎక్స్‌పీరియన్స్ పెట్టుకొని మేనేజ్ చేయగలుగుతాం సార్? అక్కడికొస్తాను. రోల్స్ అన్నీ చూపిస్తాను గదా! రోల్స్ అన్నీ చూపించినప్పుడు మనం ఇంటరాక్ట్ అవుతాం గదా! ఇంకొక 10 మినిట్స్‌లో మీకు మీకేం చెబుతానంటే మీరందరూ ఓకే అంటే మనం ఎనలిస్ట్ ఒక్కటే టార్గెట్ పెట్టుకుందాం. ఎనలిస్ట్‌తో పాటు ప్రతి ఒక్కళ్ళకి వర్క్ ప్రొడక్ట్స్ ఉంటాయి. ముందలే చెప్తున్నాను గదా! ఫస్ట్ ఎళ్లి కస్టమర్‌తో మాట్లాడే ఫ్రంట్ ఎండ్‌లో ఉండేది మేనేజరే. మేనేజరే సెక్యూరిటీ ప్లాన్ తయారు చేస్తాడు. రీయూజ్ అనాలిసిస్ ఉందేమో చెక్ చేస్తాడు. తర్వాత ఇంటర్‌ఫేస్ అగ్రీమెంట్ అంటాం. అగ్రీమెంట్ అంటే ఏముండదు. అంటే మన రెస్పాన్సిబిలిటీస్ ఏంటి? కస్టమర్ రెస్పాన్సిబిలిటీస్ ఏంటి? ఎన్ని సంవత్సరాలు మనం సపోర్ట్ చేయాలి? ఎలాంటి సెక్యూరిటీ కంట్రోల్స్ పెట్టాలి? ఎలాంటి రెగ్యులేషన్స్ ఫాలో అవ్వాలి? 2 వేరు. స్టాండర్డ్స్ వేరు, రెగ్యులేషన్స్ వేరు. స్టాండర్డ్ ఏం చెబుతదంటే డెవలప్ చేసే విధానం చెబుతది. రెగ్యులేషన్ ఏం చెబుతదంటే మనం ఏ కంట్రీలో ప్రొడక్ట్‌ని రిలీజ్ చేస్తున్నామో ఆ కంట్రీ యొక్క లాని మనం ఫాలో అయ్యామా లేదా చెబుతది. ఈరోజు మనం ఈచ్ అదర్ ఒకళ్ళకొకళ్ళు నంబర్‌లు ఇచ్చుకోవచ్చు. అది ఇక్కడ క్రైమ్ కాదు. కొన్ని కంట్రీల్లో అది చాలా క్రైమ్. వాళ్ళ ప్రైవసీని మనం దెబ్బతీసినట్టు. అందుకనే ఈ మాట్లాడే విధానంలో అగ్రీమెంట్‌లు అయన్నీ ఉంటాయన్నమాట. ఆ తర్వాత ఎన్ని సంవత్సరాలు ఏదైనా మీకు తెలుసు. ఒక ప్రొడక్ట్ తయారవుతుందంటే ఫస్ట్ ఎక్కడ ఉండిద్దది? ఫస్ట్ ప్రీ ప్రొడక్షన్ డెవలప్‌మెంట్‌లో ఉండిద్ది. డెవలప్‌మెంట్ నుంచి ప్రొడక్షన్‌కెళ్ళిద్ది. ప్రొడక్షన్ నుంచి పోస్ట్ ప్రొడక్షన్‌కెళ్ళిద్ది. అంటే పోస్ట్ ప్రొడక్షన్ అంటే టెస్టింగ్ ఫేజ్. టెస్టింగ్ నుంచి రిలీజ్‌కెళ్ళిద్ది. రిలీజ్‌కెళ్ళిన తర్వాత కొంతమంది ఏమంటారంటే డెవలప్‌మెంట్ ఉండిద్ది. డెవలప్‌మెంట్ నుంచి ప్రొడక్షన్‌కెళ్ళిద్ది. ప్రొడక్షన్ నుంచి డైరెక్ట్‌గా నేను రిలీజ్ చేసేస్తాను. అది కూడా కరెక్టే. రిలీజ్ చేసిన తర్వాత మళ్ళా మనకు బ్యాక్‌కొస్తది. ఎప్పుడొస్తది? బ్యాక్ ఎప్పుడొస్తది? ఒక ప్రొడక్ట్ మనం కొన్నాము. అమెజాన్‌లోనే చిన్న ఆర్డర్ ఇచ్చారు. ఓకే. ఆర్డర్ ఇచ్చేసారు. ఆర్డర్ ఇచ్చిన తర్వాత ప్రొడక్ట్ తెచ్చుకున్నారు. ఆ ప్రొడక్ట్ బాగోకపోతే రిటర్న్ ఇస్తారా లేదా?
ఆ రిటర్న్ ఇచ్చేటప్పుడు మీకు టర్మ్స్ అండ్ కండిషన్స్ ఉంటాయా లేదా? ఈ రోజు ప్రోడక్ట్ కొన్నావు, నెల రోజుల తర్వాత ఇస్తే నీకు ప్రోడక్ట్ బ్యాక్ ఇస్తాడా? అట్లాగే ఒక ప్రాజెక్ట్ తీసుకునేటప్పుడు ఏంటంటే వారంటీ రిటర్న్ అనాలిసిస్ అనే పాలసీస్ కూడా ఉంటాయి. మళ్ళీ మీకేం చెప్పాను? కాన్ఫిడెన్షియాలిటీ, ఇంటిగ్రిటీ, అవైలబిలిటీ, రిపుడియేషన్, ఎలివేషన్ టు ప్రివలైజ్, స్పూఫింగ్ అని చెప్పా. ప్రాపర్టీస్. ఆ ప్రాపర్టీస్ అన్ని ఫిల్ చేయాలంటే మీకు కొన్ని సెక్యూరిటీ మెకానిజమ్స్ అవసరం కదా! ఆ సెక్యూరిటీ మెకానిజమ్స్ అవసరం అంటే మీకు కీస్ గాని, సర్టిఫికెట్స్ గాని అవసరం కదా! అయన్నీ మెయింటైన్ చేయాలంటే ఒక కీ మేనేజ్మెంట్ సర్వర్ అనేది కావాలి. ఈ డీటెయిల్స్ అన్ని మెయింటెనెన్స్ ప్లాను, కీ మేనేజ్మెంట్ గురించి, పోస్ట్ ప్రొడక్షన్ రిపోర్ట్స్ గురించి, ప్రాజెక్ట్ ప్లాన్ గురించి ఇయన్నీ కూడా ఎవరి రెస్పాన్సిబిలిటీ? ప్రాజెక్ట్ మేనేజర్ రెస్పాన్సిబిలిటీ. అట్లాగే అనలిస్ట్ దగ్గరికి వచ్చేసరికి ఏందంటే, ఇక్కడే మీకు చాలా ట్రిక్కీగా ఉండాలి. ఈ స్లైడ్ చాలా చాలా ఒక రకంగా చెప్పాలంటే థ్రెట్ అండ్ రిస్క్ అనాలిసిస్ చేస్తాడు. వెల్ అండ్ గుడ్. కొన్ని ప్రొడక్ట్స్‌కి. సేఫ్టీ క్రిటికల్ ప్రొడక్ట్స్ అనుకో, అన్న ఆ ప్రొడక్ట్ పని చేయకపోతే చచ్చిపోతారన్నా అంటే, థ్రెట్ అండ్ రిస్క్ అనాలిసిస్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తదని చెబుతాయి అనలిస్ట్‌కి. అన్న ఆ ప్రొడక్టు సేఫ్టీ అనేది మనిషి చచ్చిపోడు గానీ, ఆ ప్రొడక్ట్ పని చేయకపోతే క్రిటికల్ ఆపరేషన్స్ ఆగిపోతాయి అన్నప్పుడు, ఆ ప్రొడక్ట్ తయారు చేసేటప్పుడు, తయారు చేయకముందల అనలిస్ట్ అనేవాడు కంట్రోల్స్ ఇవ్వాలి. తయారు చేసిన తర్వాత కూడా కీప్ ఆన్ దాన్ని మానిటర్ చేసుకుంటూ ఉండాలి. ఇప్పుడు రీసెంట్‌గా ఒక ఏరోప్లేన్ యాక్సిడెంట్ జరిగింది. ఒక పక్షి వల్లే జరిగింది. కానీ దానికి థ్రెట్ అండ్ రిస్క్ అనాలిసిస్ చేస్తాడు. ఎవరు చేస్తారు? అక్కడ సేఫ్టీ కూడా ఇంపార్టెంట్. ఇప్పుడు మనం ఒక ఒక ప్రొడక్ట్‌కి ఎలాగుండిద్దంటే, సేఫ్టీ ఇంటర్నల్‌గా జరిగే ప్రాసెస్. సెక్యూరిటీ ఎక్స్‌టర్నల్‌గా జరిగే ప్రాసెస్. ఎక్స్‌టర్నల్‌గా వచ్చి ఎవరు చేసినా కూడా సేఫ్టీ ఇంపాక్ట్ అయిద్ది. ఈ సెక్యూరిటీ చేసేటప్పుడు ఛాలెంజెస్ ఎలా ఉండాలంటే యాండ్ టు యాండ్‌గా ఎళ్ళాలి. సేఫ్టీ అనేది చాలా ఈ ప్రపంచంలోనే అన్నిటికన్నా ఎక్కువ వాల్యూ ఇచ్చేదానికి దేనికో తెలుసా? ప్రాణం. ప్రాణ ఖరీదుకి చాలా వాల్యూ ఇస్తారు. ఒక మనిషి చచ్చిపోతున్నాడు అంటే, ఆ మనిషి కొన్ని సినారియోస్‌లో నెగ్లెక్ట్‌గా మాట్లాడొచ్చు. ఏందన్నా నేను చాలా చూసాను నా చిన్నప్పటి నుంచి అసలు పట్టించుకున్నాడే లేదు అని. ఒక పబ్లిక్ ఫోరమ్‌లో ఒక మనిషి చచ్చిపోయేదాన్ని సింపుల్‌గా ఎప్పుడు మాట్లాడకూడదన్నమాట. ఎందుకంటే దాన్ని తిరిగి తీసుకురాలేమన్నమాట. కానీ కొన్ని అటాక్స్ ఇంటెన్షనల్లీ, అన్‌ఇంటెన్షనల్లీ జరిగేటప్పుడు ప్రాణాపాయం జరిగిద్ది. మనం అందుకే ఈ అనలిస్ట్ రోల్‌తో స్టార్ట్ అవ్వాలని ఎందుకు చెబుతానంటే, అట్‌లీస్ట్ మనం ఎట్టి పరిస్థితుల్లో గూడా అలాంటి అటాక్ జరగకుండా మనం కంట్రోల్స్ ఇస్తామన్నమాట. నీ లైఫ్ లాంగ్‌లో నువ్వు నలుగురు, ఐదుగురిని కాపాడితే చాలు. ఆ వచ్చే థ్రిల్ గాని, ఆ వచ్చే ఆనందమే వేరుగా ఉంటది. అటాక్స్ జరగకుండా. అటాక్స్ జరుగుతాయి. కానీ ఆ అటాక్ జరిగినప్పుడు మెజర్ తీసుకుంటావు చూసావా? ప్రాణాపాయం ఎట్టి పరిస్థితుల్లో జరగనీయకుండా చేస్తాం. దీంతో పాటు ఏమేం చేస్తాడు? మళ్ళా మానిటరింగ్ చేస్తాడు. మళ్ళా లాగ్స్ మెయింటైన్ చేస్తాడు. అందుకే ఈ అనలిస్ట్‌కే సెపరేట్‌గా 2 పీపీటీలు తయారు చేశాను. అవి 2 కూడా చూపిస్తాయి అనలిస్ట్ రోల్‌కి. ఈ అనలిస్ట్‌లో ఏమేమని చెప్పాను? క్లైమ్స్ అని చెప్పాను, గోల్స్ అని చెప్పాను. ఈ 2 మాత్రం గుర్తుపెట్టుకోండి. గోల్స్ అంటే ఏందంటే, తను తయారు చేపిచ్చే కంట్రోల్స్. క్లైమ్స్ అంటే ఏందంటే, తను ఎవిడెన్సెస్ కలెక్ట్ చేసే విధానం. ఎలా నించోబెడతాడంటే కంపెనీని గాని, కస్టమర్‌ని గాని, నేను ఆ రోజే మీకు చెప్పాను జరిగిద్దని. జరిగినా పర్వాలేదు మేము ఒప్పుకుంటాం అన్నారు. 5 సంవత్సరాల తర్వాత వచ్చి అది చేయలేదంటున్నారు. ఇదిగో ప్రూఫ్ అని ఆడు డాక్యుమెంట్ చూపిస్తాడు అంతే. అనలిస్ట్ రోల్ ఎలాంటిదంటే అంతా ఎవిడెన్సెస్‌తో మాట్లాడతాడు. ఇప్పుడు మన ఇంటికి ఎవరో వస్తారు. మనం అడుగుతాం, "నువ్వు మా ఇంటికొచ్చావు" అని. ఓటరేస్తాడు. "నేను రాలేదు భయ్యా" అంటాడు. "నువ్వొచ్చావా" అంటాం. వినడు. నువ్వు అనలిస్ట్‌గా ఏం చేస్తావంటే, నువ్వు క్యాప్చర్ చేసిన వీడియో క్యాప్చర్‌ని ఆడికి పంపిస్తావు టైమ్ స్టాంప్‌తో సహా. "నువ్వొచ్చావు, ఇంత టైం మా ఇంట్లో ఇంత టైం మా బిల్డింగ్ దగ్గర వెయిట్ చేశావు. నువ్వొచ్చావు అన్నంత వరకే మాట్లాడావు. వచ్చి ఏదన్నా చేశావా అని నువ్వు మాట్లాడలా." అలాగా ప్రతిదానికి ఎవిడెన్స్ కలెక్ట్ చేస్తాడు. ఇక్కడ ఈ మానిటర్ అండ్ రెస్పాన్స్ సెక్యూరిటీ ఇన్సిడెంట్స్ అనేది మన బాధ్యతే. అంటే కంట్రోల్స్ తయారు చేసిన తర్వాత, ఆ కంట్రోల్స్ అన్నిటిని ఒక సర్వర్‌లో పెట్టేసి, ఒక టూల్‌లో పెట్టేసి, ఇక్కడ రకరకాల టూల్స్ వాడతాం. ఇక్కడ తారా చేసే థ్రెట్ అండ్ రిస్క్ అనాలిసిస్ చేసేటప్పుడు ఒక టూల్ వాడతాం. మళ్ళా టూల్ చేసే సెక్యూరిటీ గోల్స్‌ని, క్లైమ్స్‌ని
ఒక డేటాబేస్‌లో గాని, షేర్ పాయింట్‌లో గాని, ఒక డోర్స్‌లో గాని, రిక్వైర్మెంట్ క్యాప్చర్‌లో గాని పెడతాం. అక్కడ టూల్ వాడతాం. ఆ తర్వాత ఇయన్నీ సెక్యూరిటీ ఆర్కిటెక్చర్, డిజైన్, కంట్రోల్స్ అన్ని ఇంప్లిమెంట్ చేసిన తర్వాత, ఆ సాఫ్ట్‌వేర్ బిల్ ఆఫ్ మెటీరియల్‌ని తీసుకెళ్ళేసి ఒక టూల్‌లో పెట్టి కీప్ ఆన్ మానిటర్ చేస్తా ఉంటాం. నేను కరెక్ట్‌గానే ఉన్నానా? లేదా? అని. అన్న దేనితో మానిటర్ చేస్తాం అన్నా అంటే, మనకంటూ ఒక డేటాబేస్ ఉండిద్ది. ప్రెజెంట్ మనకు ఒక డేటాబేస్ ఉండిద్ది. గ్లోబల్‌గానే మన మనకంటూ సెంట్రలైజ్డ్‌గా ఒక డేటాబేస్ ఉంది. వాటినే కామన్ వల్నరబిలిటీ మేనేజ్మెంట్ అని, కామన్ వీక్‌నెసెస్ అని, సీడబ్ల్యూవి, సీవీవి ఇయన్నీ ఉంటాయి. మీకయి కూడా మన కోర్స్‌లో కవర్ అవుద్ది. ఈ రోజు వరకు ఏందంటే, గోల్స్ అంటేనేమో ఇంప్లిమెంట్ చేపిచ్చేయి, క్లైమ్స్ అంటేనేమో ఒప్పుకునేయి. అవి కాకుండా ఇంకేం చేస్తావు? కీప్ ఆన్ మానిటర్ చేస్తూ ఉంటావు. ఏదన్నా డిస్క్రిపెన్సీ ఉందనుకో, ఇమ్మీడియేట్‌గా మళ్ళా ఎవరి దగ్గరికొస్తావు? ఆర్కిటెక్ట్ దగ్గరికొస్తావు. అన్నా నేను కంట్రోల్ ఇప్పిచ్చాను. ఆ కంట్రోల్ మళ్ళా మిస్ అయింది. వేరే వీక్‌నెస్ వచ్చింది. మళ్ళా ఫిక్స్ చేయవా? అదెప్పుడైనా అవ్వచ్చు. అన్నా అసలు థ్రెట్ అండ్ రిస్క్ అనాలిసిసే మా కంపెనీలో చేయరన్నా. నా డ్యూటీ అంతా ఏందంటే మానిటర్ చేస్తాం, లాగ్స్ క్యాప్చర్ చేస్తాం, నెట్వర్క్ అనాలిసిస్ చేస్తాం. అది కూడా ఓకే. అది కూడా ఒక రోల్ ఉంటది. సో, ఆర్కిటెక్ట్ డ్యూటీ ఎలాగుండిద్దంటే, కాన్సెప్ట్స్ అన్నిటిని ఆర్కిటెక్చర్ చేస్తాం. ఆ తర్వాత ఎప్పుడైతే ఎనలిస్ట్ వచ్చేసి, "అన్నా నువ్వు తయారు చేసిన తర్వాత కూడా వీక్‌నెస్ జరిగిందన్నా, ఒకసారి చెక్ చేయవా?" అంటే ఆ అనాలిసిస్ చేస్తాడు. వల్నరబిలిటీ అంటేనే వీక్‌నెస్ అని అర్థం చేసుకో. ఒక గ్యాప్. కానీ డెవలప్‌మెంట్ సెక్యూరిటీ ప్రోటోకాల్స్ ఉంటాయి. ఆ తర్వాత కంటిన్యూటీ ప్లాన్ అనేది చాలా చాలా మేజర్ రోలు ఆర్కిటెక్ట్‌కి ఏందంటే, బిజినెస్ కంటిన్యూటీ అనేది చాలా ఇంపార్టెంట్ మెయింటైనింగ్. సైబర్ సెక్యూరిటీ యాక్షన్ జరిగినప్పుడు, ఒక రిమోట్‌లో గాని, ఒక మన ప్రొడక్ట్ ఏదో సైబర్ అటాక్ జరిగితే, ఆర్కిటెక్ట్ ఇంటెలిజెన్స్ ఉపయోగించి ఇమ్మీడియేట్‌గా మనం ఎంబటే అది పనిచేసేటట్టుగా చేయగలగాలి. ఆ ఇంటెలిజెన్సీ అనేది చాలా అవసరం ఆర్కిటెక్ట్‌కి. జరిగింది అని చెప్పేది అనలిస్ట్. తర్వాత రియాక్ట్ అయ్యేది ఆర్కిటెక్ట్. ఆ డిఫరెన్సెస్ మాత్రం మీరు గుర్తుపెట్టుకోండి. అట్లాగే కొన్ని డెవలపర్స్‌కి గూడా కొన్ని వర్క్ ప్రొడక్ట్స్ ఉంటాయి. డెవలపర్ ఏం చేస్తాడు? డిజైన్ చేస్తాడు, సోర్స్ కోడ్ రాస్తాడు. తర్వాత అనాలిసిస్ రిపోర్ట్ చెక్ చేస్తాడు. ఈ ఎండ్ టు ఎండ్ హ్యాండ్ షేకింగ్ ఎళ్ళే. అనలిస్ట్ ఎళ్లి ఆర్కిటెక్ట్ చెబుతాడు. ఆర్కిటెక్ట్ ఎళ్లి డెవలపర్ చెబుతాడు. ఒక్కోసారి ఆర్కిటెక్ట్ లేకపోతే అనలిస్ట్ సాఫ్ట్‌వేర్ డెవలపర్‌తో కూడా మాట్లాడతాడు. ఇప్పటి వరకు ఏదన్నా డౌట్‌లుండయా? ఇప్పుడు ఈ లాగ్ ఫైల్స్‌లో ఇష్యూ వస్తే నెట్వర్కింగ్ ఆళ్ళతోటండి? డైరెక్ట్ డెవలపర్ ఆ! తోటి ఫిక్స్ అక్కడే. అక్కడ ఎలాగుండిద్దంటే ఎనలిస్ట్‌కి ఇంటెలిజెన్సీ ఉందనుకో, ఒకరోజు చూస్తావు. ఒకరోజు చూస్తావు. ఎలాగుండిద్ది ఆర్గనైజేషన్‌లో ఎనలిస్టు లాగ్ ఫైల్స్ అనేయి మీకేం చెప్పాను. డెవలప్‌మెంట్, ప్రొడక్షన్‌లో ఉండంగా ఇన్‌సైడ్ ప్రాజెక్ట్ లెవెల్‌లో ఉండిద్ది స్కోప్. మనం ప్రొడక్ట్ అనేది బయటికిచ్చిన తర్వాత కూడా మానిటరింగ్ చేస్తున్నప్పుడు లాగ్ ఫైల్స్ వస్తాయి. అప్పుడు మన దగ్గర కస్టమర్ ఉంటాడు మన ఎండ్‌లో. ఓకే. కస్టమర్‌కి మనం ఇక్కడ ఎనలిస్ట్‌లోనే అందుకే లెవెల్ 1, లెవెల్ 2, లెవెల్ 3 అని ఎనలిస్ట్‌లుంటారు. L3 లెవెల్ అనలిస్ట్ ఎప్పుడు కస్టమర్ ఎండ్‌లో ఉంటాడన్నమాట. నీకక్కడ నీ పైనుండే అనలిస్ట్‌లు కూడా సపోర్ట్ వస్తది. అర్జెన్సీని బట్టి ఒక్కోసారి ఏం చేస్తామంటే లెవెల్ 1లో ఉండంగా మనకి ఆర్కిటెక్ట్, డెవలపర్స్‌తోనే పనైపోయింది. వాళ్ళే చెబుతారు. మన డ్యూటీ ఏందంటే ఎళ్లి చెప్పాలి. అన్న మనము లేదన్నా ఒక్కోసారి కస్టమర్ డైరెక్ట్‌గా గన్ పెట్టేసినట్టుగా నన్నే అడుగుతున్నాడంటే నువ్వు నేర్చుకొనైనా నువ్వు చెప్పేయగలవు. దానికి అనాలిసిస్ టూల్స్ ఉంటాయి. నీకు లాగ్ మెయింటెనెన్స్‌కి టూల్ సెపరేట్‌గా ఉండిద్ది. మానిటరింగ్ చేస్తానికి సెపరేట్‌గా ఉండిద్ది. తారా చేస్తానికి సెపరేట్‌గా ఉండిద్ది. గోల్స్ రాస్తానికి సెపరేట్. అయన్నీ కంపల్సరీగా మీకు రియల్ టైమ్ ఎగ్జాంపుల్స్‌తోనే చెప్పిస్తాను. ఏ సినారియోలో ఎలా జరిగిద్ది ఏంటి. ఓకే సార్. ఇక్కడ టెస్ట్ మేనేజర్ ఉంటాడు. కొన్ని సార్లు ఏందంటే టెస్ట్ మేనేజర్స్‌కి కొన్ని బేస్డ్ ఆన్ ప్రాజెక్ట్‌లను బట్టి. ఒకసారి ఓన్లీ మేనేజ్మెంట్‌తోనే సరిపోద్ది. పెద్ద ప్రాజెక్ట్ అయితే. తన కింద ఒక 30 మంది ఉన్నారనుకో, తను టెస్ట్ రిపోర్ట్స్ గాని, స్పెసిఫికేషన్ జోలికి గాని ఎళ్ళడు. అప్పుడు టెస్టర్ ఒక్కడే చూసుకుంటాడు. టెస్టర్‌లో రకాల టెస్టర్స్ ఉంటారు. ఆ టెస్టర్స్‌లో మీకు ఓన్లీ ఇక్కడ చిన్నగా చెప్పాను గానీ, ఒక డెడికేటెడ్ స్లైడే ఉంది. ఈ టెస్టర్స్‌లో 6 టైప్స్ ఆఫ్ టెస్టర్స్ ఉంటారు. సిస్టమ్ టెస్టర్స్ అంటాం, సాఫ్ట్‌వేర్ టెస్టర్స్ అంటాం, ఇంటిగ్రేషన్ టెస్టర్స్ అంటాం, బ్లాక్ బాక్స్, గ్రే బాక్స్, వైట్ బాక్స్ పెన్ టెస్టర్స్ అంటాం, ఫజ్ టెస్టర్స్ అంటాం. ఇయన్నీ సైబర్ సెక్యూరిటీ టెస్టింగ్ రూల్సే. ఆ ఎతికెళ్ళి యాక్టింగ్ చేసేయన్నీ ఈ గ్రూప్‌లో ఉంటారన్నమాట. పెన్ టెస్టర్స్‌గా అంటారు. ఇందాక ఒకళ్ళు మెన్షన్ చేశారు చూసావా? సేల్స్ రిలేటెడ్‌గా.
అవన్నీ ఈ రోల్‌లో వస్తాయి. ఈ రోల్‌కు రావాలంటే ప్రొడక్ట్ ఇప్పుడే చూడండి మీకు ఏ సైకిల్‌కెళ్ళిన తర్వాత ఈ రోల్‌కొస్తది. ఒకటి మన ప్రొడక్ట్ మార్కెట్‌లోకెళ్ళిన తర్వాత బయటుండే టెస్టర్స్ అటాక్ చేస్తుంది వేరు. ఇంటర్నల్‌గానే మనకి టెస్టింగ్ టీమ్ ఉండిద్ది. ఇంటర్నల్‌గానే పీఎంఓ, అనలిస్టు, ఆర్కిటెక్ట్, సాఫ్ట్‌వేర్ డెవలపర్స్. ఇంతవరకు మనము డిఫెన్సివ్ టీమ్ అంటాం. ఒక్కోసారి బ్లూ టీమ్ అంటాం. ఈ టెస్టర్స్ అందరిని మనం రెడ్ టీమ్ అని కూడా అంటాం. హార్డ్‌వేర్ కూడా బ్లూ టీమ్ కిందకొస్తది. ఎస్ఎస్ఆర్ కూడా బ్లూ టీమ్‌కు ఎస్ఎస్ఆర్ అనేవాడు ఏందంటే అందరితోని ఇంటరాక్ట్ అవ్వాలి. రెడ్ టీమ్ ప్రొడక్ట్స్ చెక్ చేయాలి. హార్డ్‌వేర్ ప్రొడక్ట్స్ చెక్ చేయాలి. సాఫ్ట్‌వేర్ ప్రొడక్ట్స్ చెక్ చేయాలి అన్నీ. తను అన్ని టీములతోనూ మింగిల్ అయ్యి ఉంటాడు. సో, అందుకే ఫైనల్ టార్గెట్ ఆ రోల్‌కి ఇచ్చాను. సో, ఎనలిస్ట్‌గా స్టార్ట్ చేస్తే ఆటోమేటిక్‌గా ఎండ్ టు ఎండ్ ప్రొడక్ట్స్ అన్నీ మీకు ఇన్ఫర్మేషన్ అనేది తెలుస్తదన్నమాట. అన్న మరి ఈ టాప్ సైబర్ సెక్యూరిటీ స్కిల్స్‌లో ఏమేమి ఉంటాయి అన్న మెయిన్‌గా? నేను చూడండి ఎప్పుడు కూడా నేను ప్రాజెక్ట్‌లో ఉండమని చెబుతాను గానీ, ఎథికల్ హ్యాకింగ్, పెన్ టెస్టింగ్ ఓకే. ఇంటర్నల్ పెన్ టెస్టింగ్ అయితే ఓకే. ఎథికల్ హ్యాకింగ్‌కి తొందరగా ఎళ్ళొద్దనే చెప్తాను. ఎందుకనంటే, మన ఇంటెన్షన్ ఒకసారి కరెక్ట్ అయినా సరే, సొసైటీ అనేది కరెక్ట్‌గా గుర్తించదన్నమాట. చెప్పాను గదా! కాన్ఫిడెన్షియాలిటీ ఎందుకు కాపాడ్డావు, ఇంటిగ్రిటీ ఎందుకు కాపాడ్డావు అన్న దానికి రీజన్ ఉండిద్ది. ఒక్కోసారి ఆ రీజన్ వినకుండానే నిన్ను చాలా దోషిగా చూస్తారన్నమాట. అంటే ఆ మాట అంటారు చూసావా? ఇప్పుడు రీసెంట్‌గా గూడా మీకు అందరికి కనెక్ట్ అవ్వాలంటే ఒక మాట చెప్తాను. 'రేవతి' అనే అమ్మాయి చచ్చిపోయింది అంటే అల్లు అర్జున్ నేను గాని ఇప్పుడు బయటికెళ్ళిపోతే ఈ సినిమా బాగోలేదనేది రకరకాలుగా సోషల్ మీడియా అంతా కోడైకి వస్తది. హీరోకే నచ్చక 10 నిమిషాల్లో ఎళ్ళిపోయారు అనే మాట అన్నాడు అన్న మాట మనం జీర్ణించుకోలేమనమాట. అన్నాడో లేదో దేవుడికి తెలియాలది వేరే. ఈ అనలిస్ట్‌లో సెక్యూరిటీలో అలాంటివి చాలా ఇనాల్సొస్తారన్నమాట. అందుకే మీకంటుంది. మీరు ఓపెన్‌గా మాట్లాడగలగాలి. బాగా టాకటివ్‌గా ఉండాలి. మీరు లేకపోయినా మీ రోలే అలా చేస్తది మిమ్మల్ని. బాగా మాట్లాడేటట్టుగా చేస్తది. మనం ఒక్క మాటలోనే చాలా మీనింగ్ వచ్చేటట్టుగా మాట్లాడాలి. యెస్ ఆర్ నో క్వెషన్స్‌కి కూడా చాలా ఇంటెలిజెన్సీ‌గా చెప్పేటట్టుగా తయారై ఉండాలి. అందుకే ఎక్కువగా నేను చూడు రిస్క్ అనాలిసిస్ చేసేదెవడు? అనలిస్టేనన్నమాట. నేను ఎక్కువగా లవ్ చేస్తాను. నా కెరియర్ అంతా దాంతో స్టార్ట్ చేసి ఇప్పుడు ఎస్ఎస్ఆర్ లెవెల్‌కొచ్చాను నేను. ఈ లెవెల్‌కి. సో, ఈ టాప్ స్కిల్ ఏందంటే ఎక్కువగా ఆ రోలే ఎందుకు అంటే, ఆ రోలు ఆ రోలే డిమాండ్ చేపిస్తది. నువ్వెళ్లి ఆర్కిటెక్ట్‌తో మాట్లాడాలి, పీఎంతో మాట్లాడాలి, డెవలపర్‌తో మాట్లాడాలి, హార్డ్‌వేర్ ఆళ్ళతో మాట్లాడాలి. ఇప్పుడు ఒక ప్రాజెక్ట్ లోపలికొచ్చిన తర్వాత ఫస్ట్ థ్రెట్ అండ్ రిస్క్ అనాలిసిస్ చేపిస్తది. వీక్‌నెసెస్ అన్నీ కనిపెట్టాలి. వీక్‌నెసెస్ అన్నీ కనిపెట్టిన తర్వాత ఆటన్నిటికి కంట్రోల్స్ చేపియాలి. సో, ఇప్పుడు మీది మీకు క్వెషన్స్ కొన్ని స్టాండర్డ్స్, రెగ్యులేషన్స్ ఇక్కడ పెట్టాను. ఆ తర్వాత ఇక సాలరీ స్ట్రక్చర్స్ అయితే రకరకాలుగా అనలిస్ట్‌లో నేను చూసినాళ్ళని 20,00,000 వరకు తీసుకునే వాళ్ళని కూడా చూసాను. కాపోతే మీరందరికి నేనేం చెప్తానంటే 2 ఇయర్స్, 2.5 ఇయర్స్, 3 ఇయర్స్ తర్వాత రోల్ మారుతూ ఎళ్తే మీకు 10 ఇయర్స్, 15 ఇయర్స్ ఎక్స్‌పీరియన్స్ వచ్చేసరికి ఆల్‌మోస్ట్ ఆల్ అన్ని రోల్‌లు ప్లే చేస్తారన్నమాట. సో, మంచిగా అయితే డిమాండ్ ఉందనైతే మాత్రం చెప్పగలను. ఇంకా నీకు ఇప్పుడు చెప్తున్నాను గదా! రేపు మీకు ఎక్కువగా ఇప్పుడు మీకు టైమ్ ఇస్తాను. మనందరం ఇంటరాక్ట్ అవుదాము. ఇప్పుడు మీకేం చేస్తానంటే ఇక్కడ చెప్పాను గదా! ఎనలిస్ట్ అనంగానే ఒక్క ఎనలిస్ట్ అనే కాదు. రకరకాల పేర్లతో పిలుస్తారు. ఎస్ఓసీ అనలిస్ట్ అంటారు. జూనియర్ ఎస్ఓసీ అనలిస్ట్ అంటారు. ఆపరేషనల్ అనలిస్ట్ అంటారు. సైఫర్ డిఫెన్స్ అనలిస్ట్ అంటారు. ఇన్సిడెంట్ రెస్పాన్స్ అనలిస్ట్ అంటారు. నెట్వర్క్ సెక్యూరిటీ అనలిస్ట్ అంటారు. కానీ మన కోర్స్‌లో మీకు చెబుతున్నాను గదా! అబద్ధం చెప్తుంది గాదు. ఇక్కడ మెన్షన్ చేసిన అనలిస్ట్‌లు అన్నిటికి కవర్ అయ్యేటట్టుగా నా కోర్స్‌ని నేను డిజైన్ చేసుకున్నానన్నమాట. ఇప్పుడు ఫస్ట్ బ్యాచ్‌కి గూడా ఆల్‌మోస్ట్ ఆల్ అన్నీ కవర్ అయ్యేటట్టుగానే చెప్పాను. నా పరంగా అయితే ఎట్టి పరిస్థితుల్లో కాంప్రమైజ్ అయితే అవ్వను. అది మాత్రం మీకు గ్యారంటీగా ఇవ్వగలను. రకరకాల ఎనలిస్ట్‌లుంటాయి ఇక్కడ. ఎనలిస్ట్‌లు ఒక్కొక్కసారి లాగ్ ఫైల్ తీస్తూనే జీవితం సరిపోవచ్చు. ఒక్కొక్కళ్ళు థ్రెట్ అండ్ రిస్క్ అనాలిసిస్ చేస్తేనే సరిపోవచ్చు. ఒక్కొక్కళ్ళు రెగ్యులేషన్ రిలేటెడ్‌గా టైమ్స్‌తోనే సరిపోవచ్చు. ఒక్కొక్కళ్ళు క్లౌడ్‌తో వచ్చే
వాడు ఎవడెవడు ఇన్సిడెంట్ ఐడిఎస్, ఐడిపిఎస్తోనే సరిపోవచ్చు. కానీ ఎనలిస్ట్ చేసే యాక్షన్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అండి. తను తన ఇంటెన్షన్ ఆఫ్ ది రోల్ చెబుతున్నాను కదా! పిల్లర్ లాంటి వాడు. పునాది ఏస్తారు చూసావా? సైబర్ సెక్యూరిటీ కెరియర్‌కి నువ్వు పునాది ఏస్తున్నట్టు సెక్యూరిటీ రోల్‌లో, సైబర్ సెక్యూరిటీ ఎనలిస్ట్ రోల్‌లో ఉన్నావంటే. ఈ ఎనలిస్ట్‌లో ఏ ఎనలిస్ట్ అయినా నేను ఎక్కువగా ఇష్టపడే రోల్ కూడా ఇదేనమ్మా. ఎందుకంటే నేను స్టార్టింగ్ కూడా ఇదే రోల్‌తో ప్లే చేశాను. చాలా ఇంపార్టెంట్ రోల్ అది. అది ఇంకా మీకు డెడికేటెడ్‌గా ఈ కోర్స్ గురించే చెప్పాలంటే, మనం రేపు మాట్లాడుకుందాము. ఈ అన్నా మరి దీంట్లోకెళ్ళాలంటే ఏమేమి ఉండాలన్నా, ఏమేమి తెలుసుకోవాలన్నా అంటే ఎనలిస్ట్ సిలబస్‌లు ఇయన్నీ ఇలాగుంటాయి. ఆ తర్వాత వాడికి కావాల్సిన క్వాలిటీస్ ఏంటి? ఎలాంటి టూల్స్ నేర్పిస్తాము? ఆళ్ళ రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ ఎలాగుంటాయి? ఇవన్నీ. ఇప్పుడు మీకు కొంచెం 10-15 మినిట్స్ టైమ్ ఇస్తా. మీరు మాట్లాడండి కొంచెం. సార్ ఇందులో ఏమైనా కోడింగ్ ఇన్వాల్వ్ ఉంటదా? లేకపోతే ఆ! సోర్స్ కోడింగ్ అవి కూడా మాన్యువల్ ఇప్పుడు మాన్యువల్ టెస్టింగ్ ఉంటది. సోర్స్ కోడ్ కూడా ఉంటదని మీకు తెలుసు. అంటే అంటే మాన్యువల్‌గా అంటే ఇప్పుడు ఎనలిస్ట్ అనేది ఎలాగుండిద్దంటే, ఇప్పుడు నీకు ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఎక్సెల్ షీట్ ఇచ్చాను. ఓకే. ఆ ఓకే. ఎక్సెల్ షీట్‌లో 1,00,000 ఎంట్రీస్ ఇచ్చాను ఫర్ ఎగ్జాంపుల్. 1,00,000 ఎంట్రీస్ ఓకే. ఇచ్చేసి నీకు దాంట్లో 20 రకాల వెరైటీ డేటా ఉంది. నువ్వు ఇంటెలిజెంట్ అనుకో, పైథాన్ స్క్రిప్ట్ రాసుకొని నేను 1,00,000ని ఫిల్టర్ చేసి నేను చెప్పను. నేను పైథాన్ రాసుకొని స్క్రిప్ట్ రాసి ఇన్పుట్ ఇస్తా. సాగ్రిగేట్ చేసి అవుట్‌పుట్ ఇస్తదనుకో. నీకు లిటిల్ బిట్ స్క్రిప్టింగ్ నాలెడ్జ్ ఉంటే నీ లైఫ్ ఈజీ అయిద్ది అని చెబుతాను. అంతేగాని అది డిమాండ్ చేయదు కోర్సు ఏది గూడా. ఎనలిస్ట్ రోల్ ఏంటి? నీ డ్యూటీ ఏంటి? ప్రాజెక్ట్ రాంగానే నువ్వు సెక్యూరిటీ కంట్రోల్స్ నువ్వు ఐడెంటిఫై చేయగలగాలి. థ్రెట్ అండ్ రిస్క్ అనాలిసిస్ ఐడెంటిఫై చేయగలగాలి. ఐడెంటిఫై చేయగలగాలంటే ఫస్ట్ నువ్వు విలువైందేందో, నీ అసెట్స్ ఏందో తెలుసుకోగలగాలి. హ్మ్. ఇప్పుడు మనము ఇప్పుడు టక్కన ప్రవీణ్ నీ అసెట్స్ ఏందో చెప్పు అన్నాననుకో. ఇప్పుడు ఎట్ ద మొమెంట్ నీ అసెట్స్ వేరుగా ఉంటాయి. నేను కొంచెం అవును. నువ్వు మూవ్ అయ్యే కొందికి ఇప్పుడు నువ్వు జస్ట్ ప్రవీణ్ నీ అసెట్స్ ఏందో చెప్పమంటాను. జస్ట్ ప్రవీణ్ కొంచెం స్కోప్ పెంచి నీ ఫ్యామిలీ అసెట్స్ ఏందో చెప్పమంటాను. కొంచెం స్కోప్ పెంచేసి కంప్లీట్ మీ ఫ్యామిలీ డీటెయిల్స్‌లో అంటే మీ పెదనాన్న, మీ బాబాయ్, మీ అత్త అందరిలో మీ అసెట్స్ ఏందన్నాననుకో నువ్వు ఎంచుకున్నవి రోజు రోజుకు మారిపోతూ ఉంటాయి. సైబర్ సెక్యూరిటీ ఎనలిస్ట్ రోల్‌లో రాటు తేలి ఉండాలన్నమాట. ఈ అసెట్ నేను ఎందుకు సెలెక్ట్ చేశాను? ఎసెట్ సెలెక్ట్ చేసి సైబర్ సెక్యూరిటీ ప్రాపర్టీస్ పెట్టడం వచ్చేసిందంటే నీకు, నువ్వు 80% ఆఫ్ జాబ్ నువ్వు డన్ ఇంకా ఎనలిస్ట్‌గా. ఆ తర్వాతంతా ఏంటి ఎనలిస్ట్ చేయాల్సింది, ఆ ప్రాపర్టీస్ పోకుండా ఉండటానికి ఇయన్నీ ఎవిడెన్సెస్ కలెక్ట్ చేస్తావు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒక నలుగురు ఫ్రెండ్స్ కలిసి క్యాంప్‌కెళ్ళాం. ముగ్గురు ఇంట్లో చెప్పొచ్చాం. ఒకడు ఇంట్లో చెప్పి రాలేదు. మనం అది ముగ్గురమే ఎళ్ళామని నిరూపించాలంటే ఏంది? మనం ఏ ప్లేస్‌కెళ్ళామో, ఏ ప్లేస్‌లో ఎక్కడెక్కడ ఇరుక్కున్నామో కంప్లీట్‌గా మనకి డేటా ఉండాలా లేదా? అన్ని సాట్లకెళ్ళి ఆ రికార్డ్‌ని తొలగియాలి. అంతేనా? లేపోతే అవును ఇరుక్కుపోయినట్టే సార్. గదా! హ్మ్. ఎవిడెన్స్‌ని ఎక్కడెక్కడ తప్పించాలి, ఎక్కడెక్కడ కలెక్ట్ చేయాలని చెప్పే రోలే అనలిస్ట్. సో సో, నాకు అర్థమైందేంటంటే సార్, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక వెబ్ వెబ్ అప్లికేషన్ తీసుకున్నాం అనుకోండి. దాంట్లో యెస్. హ్మ్. హ్యాకర్ ఎట్లా వస్తారు? ఏ సోర్సెస్‌లో వచ్చి హ్యాక్ చేస్తారని మనం ప్రిడిక్ట్ చేసి దాన్ని బ్రేక్ ఫిక్సింగ్ చేయాలి. ఇన్ టర్మ్స్ ఆఫ్ నెట్వర్కింగ్ సెక్యూరిటీ, క్లౌడ్ సెక్యూరిటీ, యెస్. మొబైల్ సెక్యూరిటీ, వెబ్ అప్లికేషన్ సెక్యూరిటీ. ఇట్ మే యెస్. బి ఎనీథింగ్. అది అది మనము 3 ప్రాసెస్‌లో గూడా ఇంకోటి జెప్తాను. ఏదైనా చూడు రెస్ట్‌లో ఉండంగా నీ వెబ్ అప్లికేషనే రెస్ట్‌లో ఏం జేస్తున్నావు? ప్రాసెసింగ్ చేస్తున్నప్పుడు ఏం సెక్యూరిటీ పెట్టాలి? నువ్వు ట్రాన్స్మిట్ చేస్తున్నప్పుడు ఏం లైవ్‌లో. సెక్యూరిటీ పెట్టాలి? ట్రాన్స్మిషన్ అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఆ వెబ్ డైరెక్ట్‌గా నువ్వు ఇంకా వెబ్ పేజ్ అట్లాగే స్టాటిక్‌గా కనపడుతుంది. ఓకే. తర్వాత నాకు ఆ వెబ్ పేజ్‌లో జియూఐలో యూజర్ నేమ్, పాస్వర్డ్ ఇస్తే లోపలికెళ్తావని చెబుతుంది. నేను ఓకే. యూజర్ నేమ్, పాస్వర్డ్ ఇవ్వల. జస్ట్ అది కనపడుతుంది. అది కనపడుతున్నప్పుడు నాకేమనాలి? ఏ టైమ్‌లో అయినా సరే నా యూజర్ నేమ్, పాస్వర్డ్ ఎళ్ళంగానే అది నాకు అవైలబుల్‌గా ఉండాలనే ప్రాపర్టీ నీకు చాలా ఇంపార్టెంట్. ఓకే. లోపలికెళ్ళిన తర్వాత నా క్రెడెన్షియల్ ఉండేవి చూసావా? దాని కాన్ఫిడెన్షియాలిటీ, ఇంటిగ్రిటీ నీకు చాలా ఇంపార్టెంట్.
ఆ తర్వాత ట్రాన్స్‌మిషన్ ఉందో చూసావా? అప్పుడు మళ్ళా కాన్ఫిడెన్షియాలిటీ చాలా ఇంపార్టెంట్. ట్రాన్స్‌మిషన్‌లో నేనేం చెప్తాను, నేను ట్రాన్స్‌మిషన్‌లో దగ్గరగా 200 వర్డ్స్ పంపిస్తాను ప్రవీణ్ అని చెప్తాను. 200 వర్డ్స్‌లో ఒక్క వర్డ్ కాంప్రమైజ్ అయినా సెకండ్ వర్డ్ ఆడు గెట్ చేయకూడదు. ఓకే. అంటే ఏంది, నీకు అక్కడ సెషన్ బేస్డ్ సెక్యూరిటీ టీఎల్ఎస్ అని, ఎస్ఎస్ఎల్ ఇవన్నీ వస్తాయన్నమాట. అవి కంట్రోల్స్ కిందకొస్తాయి. ఎలా ఇంప్లిమెంట్ చేపిస్తావు, ఎలా సజెస్ట్ చేస్తావు అన్నది ఒకసారి థ్రెట్ అండ్ రిస్క్ అనాలిసిస్ కంప్లీట్ ప్రాసెస్ ఎండ్ టు ఎండ్ అయిపోయిందనుకో, ఇవనేది కంప్లీట్‌గా నీకే ఒక రెస్పాన్సిబిలిటీకొస్తాయి. ఆ తర్వాత మళ్ళీ ఇంకోటి కూడా నువ్వు చేయాలి. ఏమని? ఒకటి కంట్రోల్స్ ఇస్తావు సరే. ఆ కంట్రోల్స్ ఇచ్చిన తర్వాత అవన్నీ కరెక్ట్‌గా పనిచేస్తున్నాయా? ఇంకేమన్నా వీక్‌నెసెస్ కీప్ ఆన్ మానిటర్ చేస్తావు. మానిటర్ చేసి కీప్ ఆన్ డేటాని కలెక్ట్ చేస్తూ ఉంటావన్నమాట. అందరూ మన ప్యాకెట్సేనా? ఇంట్రూడర్ ఎవడన్నా వచ్చాడా? హ్యాకర్ అనొచ్చు, ఇంట్రూడర్ అనొచ్చు, ఏ పేరుతో అయినా పిలవచ్చు. అనాథరైజ్డ్ పర్సన్ వచ్చాడా లేదా? అన్నది కీప్ ఆన్ చెక్ చేస్తా ఉంటాం. ఓకే. సార్ ఇంక చిన్న డౌట్. ఇప్పుడు ఇఫ్ యూ టేక్ యాహ్! ఇప్పుడు వేరే ప్రాజెక్ట్స్ తీసుకోండి. దాంట్లో కంటిన్యూయస్‌గా హైరింగ్ అనేది ఉంటది కదా! లైక్ ఇప్పుడు మనం సైబర్ సెక్యూరిటీ అనలిస్ట్ అనేది లైక్ హ్మ్. లిమిటెడ్ ఆపర్చునిటీస్ ఉంటాయి కదా మార్కెట్‌లో. లైక్ లి సో మార్కెట్ లిమిటెడ్‌గా ఎలా ఒక్క నిమిషం. సైబర్ సెక్యూరిటీ ఎనలిస్ట్ లిమిటెడ్ అని ఎప్పుడు చెప్పను. మీకు ఇంకోటి కూడా చెప్పాను. సైబర్ సెక్యూరిటీ ఎనలిస్ట్ రోల్ ఎవరైనా ఎంతమంది ఎన్ని సంవత్సరాలు ఉంటారనుకున్నారు? 2.5 నుంచి 3 ఇయర్స్ తర్వాత రోల్ మారుతూ ఉంటాడు. మీరెప్పుడు ఓకే. నేను చెబుతమే కాదు. జస్ట్ 1 వీక్ 10 డేస్ డేటాలో సి డెవలపర్స్‌కి, జావా డెవలపర్స్‌కి, డాట్ నెట్ డెవలపర్స్‌కి ఎన్ని జాబ్‌లు పడుతున్నాయి? ఈ 20 ఎనలిస్ట్‌ల పేర్లతో ఉండే ఎనలిస్ట్‌లకి ఎన్ని జాబ్‌లు పడుతున్నాయి మీరే చెక్ చేసుకోండి. నేనేదో నేను అందుకే మీకు ఇంతమందిలో కూడా చెప్పాను. నేనొక్కడినే అనే కాదు. మీరెక్కడ జాయిన్ అయ్యి నేర్చుకోవాలి. మీరు ఇంతమంది జాయిన్ అయ్యి 1+ అవర్స్ ఉండారంటే ఏంది? మీ కోర్స్ మీద ఎంతో కొంత ఇంట్రెస్ట్ ఉంది. లేపోతే 1 అవర్ ఎవరు జాయిన్ అవ్వరు. అది మండే రోజు. అందరూ వర్క్ చేసుకునేవాళ్ళే గదా! ఏదో ఒక వర్క్ చేసేవాళ్ళే గదా! అందుకని మీకు చెబుతుందేందంటే, మీరు కూడా చెక్ జేసుకోండి. ఇంకోటి సైబర్ సెక్యూరిటీ అంటే ఈ రోజు వరకు మీకుంది వేరు. ఓన్లీ హ్యాకింగ్ జేస్తారేమో అది ఇది. హ్యాకింగ్ అనే కాదు. సైబర్ సెక్యూరిటీలో అన్ని రోల్స్ ఉంటాయి. అసలు నేను చెప్పేది దానికి నువ్వు ఒక్క వెబ్‌కే అని చెప్పను నేను. నువ్వు ఆటోమోటివ్ పనికొస్తావు, రైల్వేకి పనికొస్తావు, ఏరోస్పేస్‌కి పనికొస్తావు, బ్యాంకింగ్ ఆళ్ళకి పనికొస్తావు, పోలీస్ డిపార్ట్‌మెంట్‌కి పనికొస్తావు. మల్టిపుల్ ఇయాటి డొమైన్స్. ఏ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ఏ డొమైన్‌లో అయినా ఎనలిస్ట్ చేసే ప్రతి పని మీకు నేర్పిస్తాను నేను. అంటే ఇప్పుడు మనం ఏదైతే అనలిస్ట్ చెప్తున్నారో బేసిక్‌గా 2, 3 ఇయర్స్ ఎక్స్‌పీరియన్స్ వరకు వి కెన్ మేనేజ్. యెస్. అంటే 3 ఇయర్స్ అంటే మీకు చెప్పాను గదా! ఎల్1, ఎల్2, ఎల్3. అన్న ఎల్1, ఎల్2, ఎల్3 అంటే నాకు ఆల్రెడీ ఓటీపీ అంటే తెలుసన్నా, సింగిల్ వీపీఎన్ గురించి అంతా తెలుసన్నా, నాకు నా ఫైర్‌వాల్ సెట్టింగ్స్ అంతా తెలుసన్నా, అసలకి 7 లేయర్స్ ఆర్కిటెక్చర్, ఫిజికల్ లేయర్ నుంచి అప్లికేషన్ లేయర్ అన్నీ నేను కింగ్ మేకర్‌నన్నావు. నా కోర్స్ అంతా అయిపోయిన తర్వాత నేను నీకే సజెస్ట్ చేస్తా. కోర్స్‌లో చెబుతున్నాను గదా! రేపు మీకు కోర్స్ తర్వాత ఏమేమి ఇస్తాము, మాక్ ఇంటర్వ్యూస్ ఎలా కండక్ట్ చేస్తాము, మీరు ఇంటరాక్టివ్ సెషన్స్‌లో గ్రూప్ డిస్కషన్‌లంటే ఏదో టాపిక్ ఇస్తాం గాదు. ఎనలిస్ట్ టాపిక్స్ ఎలా మాట్లాడతాము, అయన్నీ అయిన తర్వాత నేనేం జెప్తాను, నాకు 6 ఇయర్స్ ఎక్స్‌పీరియన్స్ ఉందంటే 4+ పెట్టుకొని నువ్వు ఎల్2కి, ఎల్3కి ట్రై చేయమని జెప్తాను. ఓకే. అది. మన స్కిల్ సెట్‌ని బట్టి వి కెన్ అవును. ప్లేస్ ద అది 1 పర్సన్. టు 1 మనం మాట్లాడుకుందాం ప్రవీణ్. ఓకే. థాంక్ యూ అండి. యాహ్! షూర్. ఇంకా మీరు చెప్పరా? నేను ఒక్క అండ్ నిమిషం. ఇంకొకటి ఇప్పుడు మీరు ఇందులో లైక్ ఏమైనా టూల్స్ లైక్ బఫెట్ టూల్స్ యూజ్ చెప్ చేస్తారు కదా! టూల్స్ ఓకే. ఎలాగుంటాయంటే ఒకటి చెప్పాను గదా! ఫస్ట్ ఇనిషియల్‌గా థ్రెట్ అండ్ రిస్క్ బఫ్ సూట్, అనాలిసిస్‌కి ఒక టూల్ ఉంది. బఫ్ సూట్ అలాంటి టూల్స్ ఏమైనా యూజ్ చేసి యెస్. చెప్తారా? బఫ్ అవును. సూట్ చెప్తున్నాను గదా! టూల్ అనేది నీకు ఎక్కడెక్కడ మల్టీ కావాలో టూల్ పేర్లు నీకు చెప్పాలంటే ఫ్రాంక్‌గా చెప్పాలంటే నీకు థ్రెట్ అండ్ రిస్క్ అనాలిసిస్ చేస్తానికి ఒక టూల్ కావాలి. హుహు. రిక్వైర్మెంట్స్, గోల్స్‌ని, క్లెయిమ్స్‌ని అనాలిసిస్ చేసుకోవడానికి టూల్ కావాలి. ఆ మల్టిపుల్ టూల్స్ తర్వాత, యూజ్ ఆ చేస్తారు. తర్వాత నువ్వు మానిటరింగ్ చేస్తానికి ఒక టూల్ కావాలి. ఆ తర్వాత హ్మ్. లాగ్స్‌ని మెయింటైన్ చేస్తానికి ఒక టూల్ కావాలి. ఆ తర్వాత హ్మ్. నువ్వు నెట్వర్క్ అనాలిసిస్ చేస్తానికి టూల్ కావాలి. అసలు ఓకే. నీకు కనెక్ట్ అయిన వాళ్ళందరూ నీ వాళ్ళా కాదా చెక్ చేసుకోవడానికి ఎన్‌మ్యాప్ గాని, ఎలాగైనా స్కానింగ్‌లో ఇంకో టూల్ కావాలి. అంటే దానికి కాంబినేషన్‌లో ఆర్గనైజేషన్ టు ఆర్గనైజేషన్ ఒకటే టూల్ వాడదు. నీకు రైట్. కంటెంట్ మల్టిపుల్ అనేది తెలిసిందనుకో, నేను టూ ఇప్పుడు మా ఆప్షన్స్ బ్యాచ్ వాళ్ళు ఫస్ట్ నీలాగే క్వెషన్స్ అడిగారు. వాళ్ళకి టూల్ అంటేనే భయం లేకుండా చెప్పిన మాట వాస్తవమే. కావాలంటే నేను మోహన్‌తో మీరడిగితే వాళ్ళ నంబర్ మీకిస్తారు. కెనడాలో ఒకళ్ళుంటారు. ఒకళ్ళు హైదరాబాద్‌లో ఉంటారు. ఒకళ్ళు సత్తెనపల్లిలో ఉంటారు. వాళ్ళతో మీరు మాట్లాడినా నాకు ఓకే.
నా ఇంటెన్షన్ ఏంటంటే కోర్సు నేర్చుకునేటప్పుడు మీకున్న డౌట్లన్నీ వాస్తవమే. ఒక మనిషితో మనం ట్రావెల్ అయ్యేటప్పుడు ఈ రోజు మీకు ఆ బ్రెయిన్‌లో ఆ డౌట్ ఉండిద్దనమాట. మనం ఎంత నేర్చుకున్నా ఈ టూల్ రాకపోతే టూల్ మీద క్వెషన్ అడుగుతాడేమో అని. నీకు సబ్జెక్ట్ అంతా తెలుసుకొని, ప్రాపర్టీస్ అంతా తెలుసుకొని, అసెట్ అంతా అసలు అసెట్స్ ఏంది, ప్రాపర్టీస్ ఏంది, డ్యామేజెస్ ఏంది, థ్రెట్స్ ఏంటి, ఆ! తర్వాత ఈటిని ఎలాగా యాక్ట్ చేయగలరు, ఇయన్నీ తెలుసుకున్న తర్వాత, నువ్వు టూల్ అనేది నథింగ్ అని నువ్వే చెబుతావు. అదే మాట మళ్ళా మీ చేతే ఇప్పుడు అందరూ ఉండారు గదా! ఇప్పుడు మీరందరికీ ఎవరెవరు జాయిన్ అయ్యారో మీ పేర్లందరూ తెలుసు. మీరే అంటారన్నమాట. టూల్ అనేది నథింగే సార్ ఎట్లైనా. కంటెంట్ కావాలి అని. అలా అని టూల్స్ చూపియనని చెప్పను. రియల్ టైమ్‌లో అయన్నీ చూపిస్తాను. ఎలాగ చేస్తారు? ఎందుకు చేస్తారు? ఎవరు మీ కంపెనీ డేటా నేను తీసుకురాపోయాను. నేను నా థ్రెట్ అండ్ రిస్క్ అనాలిసిస్ నేను ఒక ప్రాజెక్ట్ సెలెక్ట్ చేసుకున్నాను. వాళ్ళందరూ జాయిన్ అయినోళ్ళందరూ వాళ్ళ ప్రాజెక్ట్ వాళ్ళు సెలెక్ట్ చేసుకున్నారు. అంటే మనం ఆ కోర్స్ అయిపోయేదరికే మన బ్యాచ్‌లో ఒక్కొక్కళ్ళు ఒక ప్రాజెక్ట్‌తో వస్తారు. ఇంకోటి ఇక్కడ వీళ్ళన్నారు చూసావా? హౌ లాంగ్ ది సైబర్ సెక్యూరిటీ. నేను చెప్తున్నాను గదా! ఇక్కడి నుంచి సైబర్ సెక్యూరిటీ ఇంకా పెరుగుతానే ఉండిద్ది గానీ తగ్గేదేముండదు. అది ట్రూ సార్. ఇప్పుడెందుకనంటే ఎవరైనా సరే ఇంత ముందల దొంగతనం అంటే మనుషుల్ని టార్గెట్ చేస్తాం అనేది ఎడ్యుకేషన్ ఎప్పుడైతే అయిపోయిందో నీకు దొంగతనం అని నేను చెప్పనది. అది ఒక అది ఒక సరదాగా చేయొచ్చు లేదా మనిషి కోసం చేయొచ్చు. ఇదేంటంటే ఇంకా పెరిగేదే గాని స్ట్రెంత్ అయ్యేదే గాని తగ్గదు. 2030 ప్లస్ వరకైతే తగ్గదు. ట్రంప్ వచ్చాడు కాబట్టి నేను చెప్తున్నాను గదా! ట్రంప్ వచ్చాడనే కాదు. ఐటీ అన్ని సెక్టార్‌లో డల్ ఉన్నా సరే మీరే చూడండి. సైబర్ సెక్యూరిటీ జాబ్ చేసే వాళ్ళని ఎవరన్నా జాబ్ పోయిందా? అని చూడండి మీరే. సైబర్ సెక్యూరిటీ వాడిని ఎవరన్నా ఏ కంపెనీ అయినా వదులుకుందా లేదా? మీ ఫ్రెండ్ సర్కిల్‌లో అదే అడగండి. ఆళ్ళనెవరు No, వదులుకోరు. sir. ఎందుకు In cybersecurity, they are paying in lakhs or in lakhs. They are paying. నేను అలా చెప్పనులే. అది మనకుండే స్కిల్‌ని బట్టి. కాపోతే ఏందంటే నేను ఎందుకు చెప్తానంటే సైబర్ సెక్యూరిటీ వాడిని వాడు తీసేస్తే బయట నుంచి మళ్ళా తెచ్చుకోవాలంటే ఆడు అంతకంటే ఎక్కువ ఇవ్వాలి. అందుకని వాళ్ళని కదిలీరనమాట. ఏ ఆర్గనైజేషన్ అయినా సరే. అది మెయిన్ రీజన్. ఇంకోటి వచ్చే రాన్వర్డ్స్ అంటే నేను చెప్పేదేంటంటే ఈ కొన్ని కంపెనీస్ నేను చూపించాను గదా! ఇవన్నీ మీకు కరోనా తర్వాత బాగా ఎక్కువైపోయిందండి. ఆడిటింగ్ రోల్స్ గాని, అనలిస్ట్ రోల్స్ గాని, ఆర్కిటెక్ట్స్ గాని ఇవన్నీ ఎక్కువయింది. కరోనా తర్వాత వర్క్ ఫ్రమ్ హోమ్ ఇయన్నీ చేస్తున్న తర్వాత రీసెంట్ అటాక్స్ తర్వాత ఇతర దేశాల్లో ఒకళ్ళనొకళ్ళను ఇప్పుడు రీసెంట్‌గా గూడా మీరు చూసుంటారు. చైనా వాళ్ళు ఆళ్ళ ప్రైవసీ డాక్యుమెంట్స్‌ని బ్రీచ్ చేశారని, అదని, ఇదని ఏదో ఒక విధంగా మళ్ళా కార్ హ్యాక్ అయిందని, లేదా కార్‌లో ఉండే డేటా హ్యాక్ అయిందని, లేదా కోర్ట్‌లో నా రికార్డ్స్ సబ్మిట్ చేశారు. అది ప్రైవసీని వయోలేట్ చేశారు. ఏదో ఒక రకమైన అటాక్స్. బ్యాంకింగ్ మీద అటాక్స్ అని, లేదా ఓటీపీలు అడిగారని, ఎల్ఐసీలు ప్రాబ్లమ్స్ అని, ఏదో ఒక రకంగా కొత్త కొత్త ట్రెండ్స్. ఆ తర్వాత ర్యాట్ అటాక్స్ అని, ఏదో ఒక పీడీఎఫ్ ఫార్మాట్‌గా వస్తది. ఇంపార్టెంట్ మెసేజ్ అని. దాన్ని క్లిక్ చేయంగానే మాలిసియస్ ఫార్మ్‌వేర్ ఇన్‌స్టాల్ చేస్తారు. కాపోతే ఏందంటే నా మైండ్‌సెట్ మిమ్మల్ని ఆ టైప్ ఆఫ్ దాంట్లోకి తీసుకెళ్ళను. అంటే ఎథికల్ హ్యాకర్ సైబర్ సెక్యూరిటీ కోర్స్‌కి ఒక రకంగా చెప్పాలి అంటే ఎథికల్ హ్యాకర్ అనేది టెస్టింగ్ డొమైన్‌లో వచ్చే పార్ట్. ఎనలిస్ట్ రోల్ అనేది స్టార్టింగ్ పాయింట్‌లో వచ్చే పార్ట్. బ్లూ టీము, రెడ్ టీమ్‌తో ఇద్దరితోని ఇంటరాక్ట్ అవుతాడు. కాపోతే ఏందంటే ఎథికల్ హ్యాకర్ ఏం చేస్తాడంటే మన ప్రొడక్ట్ తయారు చేసిన తర్వాత దాంట్లో ఉండే బగ్స్ ఏమన్నా ఉన్నాయా అనేది కనిపెట్టగలుగుతాడు. అది ఏదైనా ఒక పేలోడ్ క్రియేట్ చేయని, లేతే ఒక వైరస్ క్రియేట్ చేయని, ఒక మాల్‌వేర్ క్రియేట్ చేయని ఏదో ఒక రూపంలో ఏమంటాడంటే నేనేమంటానంటే నా సిస్టమ్ ఉంది. నువ్వు మలిషియస్‌గా ఏ ఈఎక్స్‌ఈ ఫైల్ తెచ్చినా సరే నా యాంటీ వైరస్ గాని, మైక్రోసాఫ్ట్ డిఫెండర్ గాని ఇచ్చేస్తది. అంటే హ్యాకర్ అనేవాడు ఏం చేస్తాడంటే ఛాలెంజ్ చేస్తాడన్నమాట. నేను క్రియేట్ చేస్తా. నీ పేరుతో ఒక ఫోల్డర్ క్రియేట్ చేస్తానని. అలాంటి ఛాలెంజెస్ చేసేది హ్యాకింగ్ కిందకొస్తదన్నమాట. అది నేను చెప్తుంది. సో, ఇంకేమన్నా క్వెషన్స్ ఉన్నాయా? అంతే సార్. థాంక్ యూ సార్. ఇది మయాంక్ గారు. చెప్పండి పర్లేదు. ఇది మాకు 12 ఇయర్స్ తర్వాత వాళ్ళకి ఏది సజెస్టబుల్ అండి? అనలిస్టా లేకపోతే అదే చెప్తున్నాను కదా! L3 అనే సజెస్ట్ చేస్తాను. 12 ఇయర్స్‌లో ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఇప్పుడు చెప్తాను వింటారా? మీరు 12 ఇయర్స్ ఉన్నారంటే డిఫరెంట్ కస్టమర్స్‌తో ఆల్రెడీ మాట్లాడారు. ఓకే. ఇప్పుడు మీకు రిక్వైర్మెంట్స్ అంటే ఏందో తెలుసు. మీకు అవునండి. కోడింగ్ అంటే ఏందో తెలుసు. ఆర్కిటెక్చర్ అంటే ఏందో తెలుసు. కానీ మీరు డేటాబేస్ అన్నా కూడా తెలుసు. సర్వర్స్‌లో పెట్టుకోవడం అనేది తెలుసు. కోడ్ బ్యాకప్స్ ఎలా తీయాలి ఏంటి అన్నది. అంటే ప్రతి దానికి మీ దగ్గర ఏముండిద్ది? ఫర్ ఎగ్జాంపుల్
ఈ 12 ఇయర్స్‌లో రకరకాల కస్టమర్స్‌ని మీరు ఆల్రెడీ హ్యాండిల్ చేశారు కాబట్టి ఈ ఈ విధానంలో మీకేం తెలుస్తది? కొంత అవగాహన అనేది ఉండిద్ది. ఇప్పుడు మీరు చూస్తే రీసెంట్‌గా విప్రో గాని ఇంత ముందల ఎలాగ అడిగేదంటే రోల్స్ కస్టమర్ సైబర్ సెక్యూరిటీ అనలిస్ట్ అంటే 2-5 అని పెట్టేది. ఇప్పుడు రీసెంట్‌గా చూడండి 6-15 ఇయర్స్ కూడా పెడుతుంది. ఎందుకో చెప్పనా? ఇలాగా మూవ్ అయ్యేవాళ్ళు వాళ్ళకి ఈజీగా ఎక్స్‌పీరియన్స్‌డ్ పర్సన్ వచ్చారనుకోండి, ఇంకా ఈజీ అన్నమాట. కస్టమర్ ఎండ్‌తో డైరెక్ట్‌గా మాట్లాడగలవు కాన్ఫిడెంట్‌గా. ఇక్కడ నువ్వు చేసేదేంటి? నీ జాబ్ ఏంటి? నువ్వు కంట్రోల్స్ ఇస్తావు. కంట్రోల్ చేశారు. కంట్రోల్ చేసిన తర్వాత మానిటర్ చేస్తూ ఉంటావు. మానిటర్ చేసినప్పుడు ఏదన్నా ఇష్యూ వచ్చిందనుకో, డైరెక్ట్‌గా ఎళ్లి ఏ టీమ్ నుంచి వచ్చింది, ఏంటి అన్నది సాక్రిఫికేషన్ చేసి చెప్తమేగా. అదే 2 ఇయర్స్ చేసేవాళ్ళు వేరుగా ఉండిద్ది. 15 ఇయర్స్ చేసేవాళ్ళు వేరుగా ఉండిద్ది. క్రాస్ క్వెషనింగ్ అనేది చాలా విధిగా ఉండిద్దన్నమాట. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను సాఫ్ట్‌వేర్ బిల్ ఆఫ్ మెటీరియల్‌లో సి డాట్ నా వెర్షన్స్ నేను మెయింటైన్ చేసుకుంటూ సి ఫైల్ మయాంక్ డాట్ సి అని పెట్టుకొని 1.0 నుంచి 1.100 వరకు వెళ్ళి 1.100 వెంకట్ ఇది ప్రొడక్షన్‌కి వెళ్ళేదని ఇచ్చా. ఆ 1.100 సి ఫైల్‌లో నేనేం చేశానంటే నేను సొంత కమాండ్స్ కొన్ని పెట్టుకున్నా. నువ్వు మానిటర్ చేసేటప్పుడు ఆ సొంత కమాండ్‌లో డిటెక్ట్ చేసింది. అప్పుడు నువ్వు 1, 2 ప్లస్ ఆడు క్వెషన్ చేయకపోవచ్చు. కానీ నువ్వు కంపల్సరీగా క్వెషన్ చేస్తావు. కరెక్ట్. ఏ రీజన్‌గా పెట్టావు? కాంప్రమైజ్ అవుతానే పెట్టావా? నీలాంటోళ్ళు కస్టమర్స్‌కి బాగా నచ్చుతారు. అది స్కోప్ అయితే ఉంది. లేదని మాత్రం చెప్పను. ఇంకోటి మనం ఈ అనలిస్ట్ అంతా తెలిసిన తర్వాత అన్నా నేను ఆల్రెడీ సెక్యూరిటీ కంట్రోల్స్ నాకు ఇప్పుడు ఎంక్రిప్షన్ నేర్పించావు, డీక్రిప్షన్ నేర్పించావు, డిజిటల్ సిగ్నేచర్ నేర్పించావు, హ్యాషింగ్ నేర్పించావు. సర్టిఫికేట్ అంటే తెలిసింది, కీస్ అంటే తెలిసింది. తర్వాత నేను ఎటైనా మూవ్ అవ్వచ్చుగా అని నువ్వే అంటావేమో. నేను అనలిస్ట్‌గా లెవెల్ 3కి వెళ్ళిపోతాను. కరెక్ట్ సార్. డిపెండ్స్ ఆన్ ప్రాక్టీస్ అయితే. అది చెబుతున్నాను కదా! ఎసెట్స్‌ని ఎంచుకోవడం, సెక్యూరిటీ ప్రాపర్టీస్, థ్రెట్ సినారియోస్ అనేవి తెలిస్తే మిగతాయి అనేదేంటంటే డే టు డే లైఫ్ మనం చేసుకునేయి. ఇప్పుడు మన స్కూల్ పిల్లల కాడి నుంచి చూడండి. ఇప్పుడు మనం ఏం చేస్తాము? ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఇంపార్టెంట్ డేటా ఉంది. ఇంపార్టెంట్ డేటా ఉంది. నువ్వు రోజు అప్డేట్ చేస్తున్నావు దాంట్లో. బ్యాకప్ తీసుకుంటావా లేదా? రకరకాల సార్లు బ్యాకప్ తీసుకుంటాం కదా! ఎవిడెన్సెస్ కలెక్ట్ చేసుకుంటావా లేదా? ఎక్కడో ఒకటి ఎవిడెన్స్ అంటే డైరెక్ట్‌గా ఎళ్లి ఎక్కడో పెడతమే కాదు. ఒక నోట్‌బుక్‌లో రాసుకున్నా కూడా అది ఎవిడెన్స్‌తోనే సమానంగా చెప్పగలను. అవును సార్. ప్రూఫ్ ఉండాలి కదా! ఆ! అది. ఇందులో ఇన్నున్నాయి సార్. ఆక్టా అని, పింగ్ ఐడెంటిటీ, పింగ్ యాక్సెస్ అన్నీ ఒకటే అంటారా? దేన్ని బట్టి? అదే నేను చెప్తుంది. ఇప్పుడు ఈ అనలిస్ట్ రోలే ఎలాంటిదంటే, మన ట్రస్టెడ్ ఆళ్ళెవరు, మన ట్రస్టెడ్ కానోళ్ళెవరు అని సెలెక్ట్ చేసుకునేది రకరకాల టూల్స్ ఉంటాయి దాంట్లో. ఇంకోటి లాగ్ అనాలిసిస్ చేసుకోవడానికే స్ప్లంక్ కొంతమంది వాడతారు. కొంతమంది ఎస్ఏఎంఓ అలాయి కొంతమంది వాడతారు. సిమెంటెక్ అలాయి కొంతమంది వాడతారు. కొంతమంది యాక్చువల్‌గా రకరకాలుగా ఇంటర్నల్ టూల్సే ఉంటాయి కొన్ని కంపెనీలకి. కానీ చేసే విధానం అనేది ఒకటేనా? ఇప్పుడు థ్రెట్ అండ్ రిస్క్ అనాలిసిస్‌కే నీకు 20, 30 టూల్స్ ఉంటాయి. కొన్ని ఎక్సెల్ షీట్‌లో ఇప్పుడు నేనేమంటాను, నువ్వు ఫ్లో చార్ట్ గీయి వెంకట్ అంట. ఫ్లో చార్ట్ గీసేసావు. నీ ఫ్యామిలీ ట్రీ గీయమంట. ఫ్యామిలీ ట్రీ గీసేసావు. అదేది టూల్‌లో బాక్స్‌లో అలాగే ఉంటాయి. నీకు రెక్టాంగిల్ ఉండిద్ది, స్క్వేర్ ఉండిద్ది, ట్రయాంగిల్ ఉండిద్ది, సర్కిల్ ఉండిద్ది, ఇయన్నీ ఉండిద్ది. నువ్వు ఎక్సెల్ షీట్‌లోను, విజువల్‌లో గీసినట్టు వెళ్లి ఆ టూల్‌లో ఆ బొమ్మ గీయలేవా? అంతే అండి. కాపోతే ఆ భయాన్ని ఎప్పుడు పోయిద్దంటే రియల్ టైమ్ వాడు చెబుతూ ఉంటే భయం అనేది ఒక రోజులో పోదది. నేను ఒప్పుకుంటాను. ఒక రోజులో పోయేది కాదు. అన్న ఎన్‌మ్యాప్, వైర్ షార్క్ చాలా టూల్స్ చెబుతున్నారన్న ఇయన్నీ అసలు ఎప్పుడు చూడలేదు అది ఇది అంటే ఓ రోజులో పోదు. అందుకే మన కోర్స్ అంతా అయిపోయిన తర్వాత కూడా మీకు 250 నుంచి 300 క్వెషన్స్ కూడా ప్రాక్టీస్ చేపిస్తాను. రియల్ టైమ్ ఇంటర్వ్యూ క్వెషన్స్. ఈ 20 రోల్స్‌లో ఎలాంటివి వస్తాయి ఏంటి అని. ఆ తర్వాత మనం మాక్ ఇంటర్వ్యూస్ చేసుకుంటాం. మళ్ళా ఈ కోర్స్ జరుగుతూ ఉండంగానే డిబేటబుల్‌లోనే క్వెషన్స్ సెషన్స్ జరుగుతూ ఉంటాయి. ఓకే సార్. ఇప్పుడు మీకు కాన్ఫిడెన్షియాలిటీ, ఇంటిగ్రిటీ, అవైలబిలిటీ అని ఒక సింపుల్‌గా చెప్పేసాను. అదేది మళ్ళా నా ఫస్ట్ బ్యాచ్ అప్పుడు ఒక రికార్డింగ్ కూడా ఉండిద్ది. ఈ రోజెళ్లి ఆ రికార్డింగ్ చూడండి ఫస్ట్ క్లాస్‌లో ఆ బేసిక్స్ అనేవి ఎలాగా ఎంత డెప్త్‌గా చెప్పానన్నది మీకు తెలుస్తది. మిగతా క్లాసులు కూడా నేనైతే నా సైడ్ అయితే కాంప్రమైజ్ అవ్వను. కాకపోతే మీ దగ్గర నుంచి కూడా కమిట్మెంట్ ఉండాలని చెప్తాను. దాంతో పాటు ఏందంటే కంటెంట్ ఎక్కడైనా ఏ కంటెంట్ ఇప్పుడు ఏ కంటెంట్ దొరకదు చెప్పండి. కంటెంట్ ఫ్రీగానే అవైలబుల్ యూట్యూబ్‌లో. నేనే చెప్తున్నాను గదా! మీకు దొరకందల్లా ఏందంటే ఎక్స్‌పీరియన్స్ ఆ సినారియోలో రకరకాల సినారియోస్ జరిగితే మనం కాన్ఫిడెంట్‌గా ఎలా ఆన్సర్ చేయాలి అన్నదే దొరకదండి.
ఇంకొక 10 మినిట్స్ అయినా పర్వాలేదు. ఎవరికైనా సంజయ్ గాని, జీవీ రెడ్డి గాని, కళ్యాణ్ గాని ఏదన్నా క్వెషన్స్ ఉన్నాయా? నా క్లాస్ టైమింగ్స్ ఎప్పుడెప్పుడు? ఇప్పుడు ఫస్ట్ బ్యాచ్‌కైతే వాళ్ళు 7:30కి అందరూ సెలెక్ట్ చేసుకున్నారు. అది మనం అందరమే ఎంతమంది జాయిన్ అవుతారో దాన్ని బట్టి చూసుకొని అందరికి ఫ్లెక్సిబుల్‌గా ఉండేటట్టుగా మాట్లాడుకున్నాం. అదేమి అంటే ఆడ్ టైమింగ్స్ ఈవినింగ్ అంటే అదే వర్కింగ్ అవర్స్ అందరికి మనందరమే ఇండియాలో ఉండేవాళ్ళమేననుకో. లాస్ట్ టైమ్ నాకేమైందంటే ఒక బ్యాచ్‌లో కెనడా వాళ్ళొచ్చారు. సో, వాళ్ళ టైమింగ్‌కి తగ్గట్టుగా మార్నింగ్ షిఫ్ట్ చేయాల్సొచ్చింది. సో, మన బ్యాచ్ ఫార్మ్ అయిన తర్వాత రేపు నాకు మోహన్ చెప్తాడు ఎంతమందుంటారు, ఎక్కడోళ్ళు వీళ్ళందరూ ఇక్కడే అని అనుకుంటే ఫస్ట్ మనందరం ఇంటరాక్ట్ అయ్యి వాట్సాప్ గ్రూప్ క్రియేట్ చేస్తారు. టైమింగ్ అనేది ఫస్ట్ క్లాస్‌లో మనందరం కలిసి ఒక అండర్‌స్టాండింగ్‌కొచ్చి ఆ టైం ఫిక్స్ చేసుకున్నాం. అదేం లేదు. దాంట్లో అందరికీ ఫ్లెక్సిబుల్‌గా ఉండే టైమే సెలెక్ట్ చేసుకున్నాం. కొంతమంది సత్యనారాయణ గాని, సురేష్ గాని వీళ్ళెవరో కొంతమంది మాట్లాడినట్టుగా మతన్ గాని మీరు మాట్లాడలేదు. మాట్లాడాలి. ఇంటరాక్టివ్‌గా ఉంటేనే గదా తెలుస్తది. నా గురించి మీకు తెలియాలి. మీ గురించి నాకు తెలియాలి. ప్రియా గాని మీరు ఓపెన్‌గా మాట్లాడండి. వెంకట సాయి గాని ఏందంటే ఈ రోల్ అనేది ఈవెన్ దో చీఫ్ సెక్యూరిటీ ఆఫీసర్ కాడ్నించి, ఆడిటర్ కాడ్నించి, సెక్యూరిటీ ప్రైవసీ మేనేజర్ కాడ్నించి టాప్ లెవెల్‌లో థ్రెట్ అండ్ రిస్క్ అనాలిసిస్ చేసేటప్పుడు దగ్గరగా దగ్గర నుంచి 18 మెంబర్స్ దాకా మీరు మాట్లాడాలి. రోల్ అన్నమాట ఇది. ఓకే సురేష్ అండర్‌స్టాండ్. హ్మ్. రేపు మీకు చూపిస్తాను గదా! ఈ ఈ రోల్‌లో ఉండే మెయిన్ ఇంటెన్షన్ ఏందంటే, సార్ మాకు భయమేమో మాట్లాడలేము. లేదు అదే నేర్పిస్తది మీకు జీవితం. ఆ రోల్‌లో అట్‌లీస్ట్ 1 అవర్, 1 ఇయర్, 1 ½ ఇయర్ ఉంటే మీ లైఫ్ లాంగ్ ఇంకా మీకు ఇంకా డోకానే ఉండదన్నమాట. ఆ రోల్‌లో ఉండే ఇంటరాక్షన్స్ అలా ఉంటాయి. మీరు కొన్ని అసలు నేను చెబుతున్నప్పుడు డైలీగా మేము చూస్తున్నాం గదా సార్ ఇవి. ఇప్పుడు మనం ఒక షర్ట్ ఎక్కడ పెట్టామో, ఒక వాచ్‌ని అక్కడే పెట్టగలమా ఇంట్లో? ఒక వాచ్ ఎక్కడ పెట్టామో, ఒక గోల్డ్‌ని గూడా అక్కడే పెట్టగలవా? ఒక గోల్డ్ ఎక్కడ పెట్టావో, ఒక డైమండ్ గూడా అక్కడే పెట్టగలవా? ఎసెట్ అనేది మారుతూ ఉండిద్ది. ఆ మైండ్ సెట్‌లోకి తీసుకెళ్ళిపోతాను నేను మిమ్మల్ని. మనల్ని మనమే నమ్ముకోలేని స్టేజ్‌కెళ్ళిపోతాం సెక్యూరిటీలో ఉంటే. అది అవసరం గూడా అన్నమాట. ప్రెజెంట్ ఉన్న సొసైటీ కల్చర్‌కి చాలా అవసరం. మరి మీకు ఏమన్నా క్వెషన్స్ ఉంటే ఇప్పుడు మాట్లాడదాం. లేపోతే మళ్ళా రేపు కంటిన్యూ అవుదాం. మీ ఇష్టం. ఏమన్నా ఉన్నాయా క్వెషన్స్? రేపంతా ఎనలిస్ట్ పరంగానే మిమ్మల్ని ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. మీకేయన్నా క్వెషన్స్ ఉన్నా గూడా ఫీల్ ఫ్రీ టు ఆస్క్. లేదండి మాకు ఇవన్నీ తెలుసుకోవాలనుకుంటున్నాము. ఇంకొంచెం తెలుసుకోవాలనుకుంటున్నాం అంటే నేను నా స్లైడ్స్‌లో అలాంటివి లేకపోయినా సరే అయి యాడ్ చేసుకొని తీసుకొస్తాను. అన్నా చెప్పండి. ఇది అంటే ఇది ఓన్లీ అనాలిసిస్ చేస్తారా? లేకపోతే మనం లైక్ హ్యాకింగ్ గూడా ఏమన్నా ఉండిద్దా ఇందులో? ఆహ్, హ్యాక్ చేయమనైతే నేను ఈ ఈ అనలిస్ట్ రోల్‌కి ఇప్పుడు అనలిస్టు కంట్రోల్ ఇస్తాడు అన్నాడు. కంట్రోల్ ఇవ్వట్లేదంటే హ్యాక్ చేయొచ్చనేగా అర్థం. అవునా కాదా? ఆ! యెస్ అన్న. అవునా కాదా? దొంగతనం ఆ! చెయ్యొచ్చు అనే కదా అర్థం. అలా అవునవును. అని నువ్వు చెయ్యి అని చెప్పను. కానీ ఎలా చేస్తారు? ఏ ప్రాపర్టీ దొంగిలిస్తారన్నది మాత్రం నేర్పిస్తా. అదే అన్న. అంటే ఓకే. నువ్వు ఓకే. కాన్ఫిడెన్షియాలిటీ పోవాలంటే ఎలా తెచ్చుకోవచ్చు? ఇంటిగ్రిటీ పోవాలంటే ఏం జేయాలి? అవైలబిలిటీ పోవాలంటే ఏం జేయాలి? రెప్యుటేషన్ పోవాలంటే నువ్వేం జేయాలి? నీకేం చె నీకేం చెప్తున్నా? ఎవిడెన్స్ కలెక్ట్ చేస్తున్నావు. యాక్ట్ చేస్తామంటే ఏదో చేసేస్తారనుకుంటున్నావా ఏంటి? యాక్ట్ చేస్తామంటే ఏమీ లేదు. నిన్ను వాళ్ళ ఆధీనంలోకి తీసుకోవచ్చు. లేదా నీ దగ్గర ఉన్నదాన్ని ఈ కంటెంట్‌లో ఏదో ఒక దాన్ని మోడిఫై చేయొచ్చు. అదే హ్యాకింగ్. ఓకే. వచ్చి కొడతాం, గిడతాం అలాగేముండదది. వాళ్ళ ఆధీనంలోకి తీసుకోవచ్చు. లేదా నీ కంటెంట్‌లో ఏదో దాన్ని మోడిఫై ఎడిషన్ ఆర్ డిలీషన్ ఏయో ఒకటి చేయొచ్చు. ఓకే. లేదా నువ్వని చెప్పి వేరే వాళ్ళకి మెయిల్ రాయొచ్చు. నీ ఆఫీస్‌కే మెయిల్ రాయొచ్చు. అలాగా. ఓకే. ఓకే. ఇంకేమన్నా ఉన్నాయండి ఎవరన్నా? దీంట్లో కూడా బ్రేకేజ్‌కి రకరకాల లేయర్స్ ఉంటాయేమండి? ఫస్ట్ లేయర్ బ్రేక్ అయిపోతే సెకండ్ లేయర్ అలా ఉంటుందా? అవును. అక్కడ చెప్పాను కదండీ! ఎక్కడి వరకి కాంప్రమైజ్ అవుతావో అని.
ఓకే. అంటే ఇప్పుడు మనం ఫర్ ఎగ్జాంపుల్ మన ఇంటి లోపల దాకా రానిస్తామా? మన హాల్‌లో దాకా రానిస్తామా? బెడ్‌రూమ్‌లోకి గూడా రానిస్తామా? బెడ్‌రూమ్‌లోకి వచ్చిన తర్వాత కబోర్డ్‌లో ఉండే లాకర్‌కి గూడా రానిస్తామా అని. అంటే అలాగే ఎగ్జాంపుల్ చెప్పాలంటే. కరెక్ట్. కరెక్ట్. ఓకే. లేదు అసలు గేట్ బయటే ఆపేస్తామా? హుహు. ఇంటి గేట్ బయటే ఆపేస్తామా? షూర్ సార్. అది డిపెండ్స్. అంటే మనం వాడే ప్రొడక్ట్‌కి చెప్పాను గదా! ఆ 4 ప్రాపర్టీలో ఒక్కోసారి సేఫ్టీ ప్రాపర్టీ మనిషి చచ్చిపోతాడు గదా! అన్నప్పుడు గేట్ బయటే ఆపేయాలి. ఆహా! సిట్యుయేషన్స్ బట్టి. అవును. అది మీరు మీ చేతే నేను మీ ప్రాజెక్ట్‌లోనే మీరు చేసిన వర్క్‌లోనే మీకు ఇష్టమైనదే సెలెక్ట్ చేపిచ్చి మీ చేతే కంప్లీట్ ప్రాసెస్ చేపిస్తానన్నమాట. ఫ్రమ్ ఐటెమ్ ఏంటి? మీ ఐటెమ్ బౌండరీ ఏంటి? ఐటెమ్ బౌండరీ లోపల అసెట్స్ ఏంటి? మీ డ్యామేజ్ సినారియోస్ ఏంటి? సెక్యూరిటీ ప్రాపర్టీస్ ఏంటి? థ్రెట్ సినారియోస్ ఏంటి? ఈ కంప్లీట్ ఎండ్ టు ఎండ్ ప్రాసెస్ చేసిన తర్వాత మీ అందరికి ధైర్యం వచ్చేస్తది. నేను జీవితంలో బతికేయగలను అనేది. ఓకే సార్. థాంక్ యూ. సరేనా? ఓకే. అది రేపు కూడా ఇంటరాక్టివ్ గానే మాట్లాడుకుందాము. అలా అని ఫోర్స్‌బుల్‌గా అన్నా ఇది లేదు. నాకన్నా బాగా చెప్పేవాళ్ళు ఎవరైనా మీకు తగిలారనుకో మీరు అక్కడికెళ్ళి కూడా కాకపోతే ఏందంటే జాబ్ చేసినోడి దగ్గర నేర్చుకోమని అయితే చెప్తాను. అది మాత్రం చెప్తున్నా. అదొకటే మీరు ఎందుకనంటే కంటెంట్ ఎక్కడ పడితే అక్కడ దొరుకుతుంది. నేనే చెప్తున్నాను గదా! ఈవెన్ దో నేను చెప్పే స్లైడ్స్ అన్నీ కూడా కొన్ని మీకు అన్నా నేను ఇక్కడ చూసాను, అక్కడ చూసానని మీరు అన్నా కూడా నేను చెబుతున్నా. మీ కంపెనీ డేటా ఆడను. నా కంపెనీ డేటా వాడను. కాపోతే ఏందంటే నా ఎక్స్‌పీరియన్స్ అంతా కలిపి మీకు క్లాస్ చెబుతాను. కరెక్ట్. రియల్ టైమ్ అంత ఈజీగా నాకు తెలీదు. ఫేస్ అయితే కానీ. అది. రైట్ సార్. థాంక్ యూ అండి. ఓకే దెన్. మోహన్ ఉండారా మీరు? మోహన్ లేరేమో పర్వాలేదు. రేపు కలుద్దాము. రేపు కూడా అయితే మీకు ఇదే టైం చెప్పారా? రేపు 7:30 కదండీ అందరికి? ప్రియా మీరు అసలు అన్‌మ్యూట్ చేసి ఏమి అడగలేదు. మీరు కళ్యాణ్ ఒకసారి మాట్లాడినట్టుగున్నావు. 100 మంది మాట్లాడలేదు. ఈవీ రెడ్డి కూడా మాట్లాడలేదు. సంజయ్ మాట్లాడలేదు. మతన్ సార్ నేను ఫస్ట్ బ్యాచ్ లో జాయిన్ అయ్యాను ఒకసారి. ఓకే. మళ్ళీ ఇప్పుడు కెన జాయిన్ అంటే అప్పుడు టైమింగ్స్ కుదరక సో ఓకే. ఓకే. అంటే మీరు డెమోకి జాయిన్ అయ్యారా కళ్యాణ్? లేకపోతే డైరెక్ట్ ఫస్ట్ క్లాస్‌లో అవును కూడా సార్. అంటే అప్పుడు చెప్పా కదా సార్ స్టూడెంట్ నేను అని. ఓకే. ఓకే. కేఎల్‌సి స్టూడెంట్ కళ్యాణ్. ఆ, ఓకే. 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 సరే అయితే మరి అందరిని రేపు కలుస్తాను మళ్ళీ ఇదే టైంకి. ఆ! ప్రియా ఏదో మాట్లాడబోతున్నావు మాట్లాడండి. హలో సార్. సార్ చెప్పండి. యాక్చువల్‌గా నేను ఇంతకుముందు మ్యూల్సాఫ్ట్ నాకు వెబ్ మెథడ్స్ మీద టెక్నాలజీస్ మీద ఐడియా ఉంది సార్. నేను 1 ఓకే. ఇయర్ వర్క్ గూడా చేశాను. ఓకే. నేనిప్పుడు సైబర్ సెక్యూరిటీ నేర్చుకోవాలనుకుంటున్నాను సార్. ఇది నాకు సూటబులేనా? చెప్తున్నాను గదా! మ్యూల్సాఫ్ట్ మీరు క్లౌడ్‌తో ఇంటరాక్ట్ అయ్యారా? అవును సార్. ఇప్పుడు మీరే చూడండి. ఇప్పుడు నేనేం చెప్పాను మీకు సైబర్ సెక్యూరిటీ అనేది 3 ప్లేసెస్‌లో ఉండిద్ది. ఒకటి రెస్ట్‌లో ఉండిద్ది, ఒకటి ప్రాసెసింగ్‌లో ఉండిద్ది, ఒకటి ట్రాన్స్‌మిషన్‌లో ఉండిద్ది. మీరు ఆల్రెడీ ఓకే. క్లౌడ్‌లో ట్రాన్స్‌మిషన్‌లో ఎళ్ళేటప్పుడు ప్లెయిన్‌గా ఎలాగెళ్ళిద్ది అన్నది ఉండదు. ఇప్పుడు దాంతో ఓకే. పాటు మీకు సైబర్ సెక్యూరిటీ అనలిస్ట్ అనే రోల్ నేర్చుకున్నారనుకో, మ్యూల్సాఫ్ట్ ప్లస్ ఇది యాడెడ్ అడ్వాంటేజే అవుతదనమాట. అజూర్‌లో గాని, ఏడబ్ల్యూఎస్ గాని వాటెవర్ నార్మల్ సర్వర్ అయినా మీరు అజూరే అవసరం లేదు, ఏడబ్ల్యూఎస్ అవసరం లేదు, సర్వరే అవసరం లేదు, హార్డ్ డిస్కే అవసరం లేదు. సీడీ అయినా, పెన్ డ్రైవ్ అయినా ఏదైనా సరే. మనం చెప్పే విధానం ఎలాగుండాలంటే అవతలాడికి నేను చేయగలను అని చెప్పే విధానంతోనే మీ కాన్ఫిడెన్స్ అనేది పెరిగిద్దనమాట. ఓకే. ఇప్పుడు మీరు ఈ 3 ప్రాపర్టీస్‌ని గాని మీరు కళ్ళు మూసుకొని అనుకుంటే ఓకే. ఇంటిగ్రిటీ, కాన్ఫిడెన్షియాలిటీ, అవైలబిలిటీ. నేను చేసే వర్క్. ఓకే. నేను ఒక కంటెంట్ రాస్తున్నాను. అది నాకే అర్థం అవ్వాలి. నేను ఓకే. రాసింది ఎవడు మోడిఫై చేయకూడదు. నేను రాసింది కస్టమర్‌కి ఎప్పుడు అవైలబుల్‌గా ఉండాలి. ఈ 3 ప్రాపర్టీస్ ఉంటే ఇంకేం కావాలి సైబర్ సెక్యూరిటీలో అటాక్ జరిగినా మిమ్మల్ని ఎవడన్నా ఏమన్నా అంటారా? మీరు రాసిన కంటెంట్ దొంగిలించలేదు. మీరు రాసింది రాసినట్టుగా ఉంది. మీరు రాసింది కస్టమర్‌కి అవైలబుల్‌గా ఉంది. ఇంకేం కావాలి? ఇప్పుడు కస్టమర్‌కి ఒక ప్రొడక్ట్ ఇచ్చాం. వాషింగ్ మెషిన్ ఇచ్చాము. వాషింగ్ మెషిన్‌లో అది బట్టల్ని ఉతకగలుగుతుంది. బట్టలను ఆరబెట్టగలుగుతుంది. డ్రైయర్ చేయగలుగుతుంది. ఆ! పవర్ అయ్యంగానే అన్ని ఫంక్షన్స్ బాగానే ఉండేయి. కానీ హ్యాకర్ ఏమంటాడంటే నేను అటాక్ చేశాను.
ఎల్జీ వాళ్ళది వాషింగ్ మిషన్ అటాక్ చేశాను అంటాడు. కస్టమర్స్ ఏమంటారంటే మా ఫంక్షనాలిటీ పనిచేస్తుంది అంటారు. అప్పుడు ఎవడో ఎస్కలేట్ చేయడు. కానీ నువ్వు వాషింగ్ మిషన్ లో వాటర్ తీసుకోవట్లేదు, బట్టలు దానంతటికి అదే తిరిగేస్తున్నాను, అందరూ ఎస్కలేట్ చేస్తారు. అట్లాగే మనం వాడే ప్రాపర్టీస్ ని పాడు చేయకుండా ఉన్నామా లేదా అనేది అనలిస్ట్ రోల్ నేర్పిస్తుంది అనమాట. ఓకే. చాలా అంటే ఎడ్యుకేటెడ్ ఇప్పుడు చేయగలుగుతావు. నేను ఈ MuleSoft రిలేటెడ్ దానికి యాడెడ్ అడ్వాంటేజ్ ఏది అనలిస్ట్ బాగుంటుందా సార్? ఎనలిస్టే చెప్తాను. ఎందుకనంటే ఓకే. అదే ప్రైమరీ రోల్ కాబట్టి ఆ రోల్‌తోనే ఎళ్ళమని అందరికీ చెప్తాను. ఆ రోల్‌లో కొన్నాళ్ళ పాటు అంటే ఇంక జీవితాంతం దాంట్లో అని చెప్పను. ఎక్స్‌పీరియన్స్‌ని బట్టి ఇప్పుడు వెంకట్ ఉన్నారు. వెంకట్ కోర్స్ అంతా అయిన తర్వాత నేను తన కాన్ఫిడెన్స్ లెవెల్‌ని అడుగుతాను. ఇప్పుడు నాకు కెనడా నుంచి ఒక ఆయన జాయిన్ అయ్యారు. ఆయన 10 ఇయర్స్ నుంచి డేటా సెంటర్స్‌లోనే డేటాబేస్‌లో ఉంటారు. ఇనిషియల్‌గా టీచింగ్ సైడ్ ఉంటారు. తర్వాత ఇనిషియల్‌గా ఓకే. చాలా కన్‌ఫ్యూజ్డ్‌గా ఉండేవాళ్ళు. ఇప్పుడు ఎలాగుంటారు? నేను కంపల్సరీగా ఏదో లెవెల్‌కి ఎళ్ళిపోగలను అన్నట్టుగా ఉంటారు. సేమ్ నేను కూడా అదే. స్టార్టింగ్ నాది నేను 6 ఇయర్స్ టీచింగ్ ఎక్స్పీరియన్స్‌లో ఉన్నాను సార్. అదే నేను చెప్తున్నా. డిప్లొమా నాకు ఫస్ట్ బ్యాచోళ్ళు అలాంటి వాళ్ళు కూడా తగిలారు. అదే చెప్తుంది మీకు. ఓకే. దాన్ని మన కోర్స్ అయిపోయే విధానంలోనే మీకు కంప్లీట్ క్లారిటీ అనేది నేనిస్తాను. ఓకే. అది. అంటే వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్ ఉంటాయా సార్? అలా నేను ఇప్పుడు ప్రెజెంట్‌లో హైబ్రిడ్ మోడలేగా అందరూ. ఇప్పుడు పర్మనెంట్ ఓకే. వర్క్ ఫ్రమ్ మోడల్ అనేది లేదు గదా! అందరికీ హైబ్రిడ్ మోడలే గదా! అదే నేను చెప్తుంది. 3 డేస్ రమ్మంటారు, 2 డేస్ చేయమంటారు. కొంతమంది ఓకే. అనలిస్టులు దుబాయ్‌లో గాని, లేపోతే యూఎస్‌లో గాని డైరెక్ట్ లక్కీగా దొరికినాయనుకో వర్క్ ఫ్రమ్ హోమ్‌తో చేసుకోవచ్చనమాట. ఓకే. అది. అది మళ్ళా నాకు తెలిసి ఆ టై అప్ అంతా మోహన్ మీకు ఇంకా క్లారిఫై వాళ్ళకున్న సర్కిల్‌తో. కంటెంట్ పరంగా మాత్రం నేను మీకు ఎక్కడా కాంప్రమైజ్ అవ్వను. అది మాత్రం నేను చెప్పగలను. ఓకే సార్. ఓకేనా? యాక్చువల్‌గా ఇప్పుడు నేను నాన్ ఐటీ బ్యాక్‌గ్రౌండ్ వస్తాను సార్. అంటే నాకు అలా ఏం చెప్పకు. క్లియర్‌గా ఐటీ, నాన్ ఐటీ అనేది ఎ ఎ ఎక్కడా కన్సిడర్ చేయరు ప్రియా. అర్థమైందా? నాన్ ఐటీ అనేది ఎప్పుడు కన్సిడర్ చేస్తారు? నేను వాయిస్ అంటే కన్సిడర్ చేస్తారు. ఏదన్నా నేను ఓన్లీ ఇంగ్లీష్ వాయిస్‌లో మాట్లాడాను. ఈవెన్ దో నేను వాయిస్‌లో చేశానన్నా కూడా, నువ్వు చేసిన ప్రొడక్ట్‌ని కూడా మనం మార్చుకోవచ్చు. నేను క్రిమినల్స్‌తో మాట్లాడాను అంటే, సైబర్ సెక్యూరిటీకి నువ్వు రిలవెంట్‌గా మాట్లాడావనే అంటాను. ఓకే. నువ్వెప్పుడు కూడా ప్రాపర్టీస్‌తో మాట్లాడమని చెబుతాననమాట. అది. ఓకే. సరేనా? ఓకే. ఓకే సార్. ఓకే దెన్. థాంక్ యూ. ఓకే దెన్. అందరిని రేపు కలుస్తాను. మీరు కూడా ఓపెన్ క్వెషన్స్‌తో రండి. అది కొంచెం ఇంటరాక్టివ్‌గా మాట్లాడండి. అది. సైలెంట్‌గా అయితే ఉండొద్దు. మీకు నేనదే చెప్పేది. సైలెంట్‌గా ఉంటే మీకందరికి జీవీ రెడ్డి ఉండారు ఇప్పుడు. ఆయన మాట్లాడలేదు. సంజయ్ ఉన్నారు మాట్లాడలేదు. మతన్ ఉన్నారు మాట్లాడలేదు. మతన్ కొంచెం మాట్లాడు ఇప్పుడు. ఒక్కొక్కళ్ళు ఎళ్ళిపోయిన తర్వాత మీ ముగ్గురు కోసమైనా సరే నేనుంటాను మాట్లాడండి. సంజయ్. సరే మయాంక్ గారు. రేపు ఈవినింగ్ సేమ్ టైం కదండీ? అవునండి. అది మోహన్ మెసేజ్ చేస్తాడు మీకు. సంజయ్ మ్యూట్‌లోనే ఉండవు ఇంకా. జీవీ రెడ్డి. నేను తెలుగులోనే మాట్లాడుతున్నాను కదా! మాట్లాడు పర్వాలేదు ఏమవ్వదు. జీవీ రెడ్డి. థాంక్ యూ సార్. థాంక్ యూ. ఆహ్, జీవీ రెడ్డి, సంజయ్, మతన్ మాట్లాడతారా? క్లోజ్ చేద్దామా? ప్రియా మీరు మాట్లాడారు కదా! మీరెళ్ళండి. అంటే పాపం వాళ్ళు కొంతమంది ఎలా ఉంటారంటే ఫస్ట్ ఓపెన్ అప్ అవ్వాలంటే కొంచెం కాన్ఫిడెన్షియాలిటీ, ఇంటిగ్రిటీతోనే చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయి. వెంకట్ రేపు కలుద్దాం. సో, నేను వాళ్ళ ఓకే. కోసం ఇంకొక 2 మినిట్స్, 5 మినిట్స్ ఉంటాను. ఓకే అండి. ఆహ్, థాంక్ యూ. సార్ ఇంకో డౌట్ సార్. యాక్చువల్‌గా ఆ! ప్రెజెంట్‌లీ నేను సౌదీ అరేబియా రియాద్‌లో ఉంటాను సార్. నీకింకా చాలా యాడెడ్ అడ్వాంటేజ్ అవుతదని చెప్తున్నా. ఓకే. నువ్వు సైబర్ సెక్యూరిటీ నీకు నేర్పించానంటే అక్కడ నీకు చాలా అడ్వాంటేజ్ వచ్చేటట్టుగా నేను నేర్పిస్తాను నీకు. ఓకే. ఓకే సార్. సరేనా? థాంక్ యూ వెరీ మచ్ సార్. ఆహ్, థాంక్ యూ వెరీ మచ్. అది ఓపెన్ అప్ అయితేనే కదా నాకు తెలిసేది. అది నేను చెప్తుంది. ఓకే. అదే సార్ ఓపెన్ మా అవ్వలేదనుకో హస్బెండ్
మా ఇప్పుడు హస్బెండే నీకు రిఫర్ చేశారు సార్. ఇది లేదు లేదు బాగుంటుంది. నా ఈ కోర్స్ సాయశక్తుల నేర్చుకోండి. ప్రయత్నించి నీకు అక్కడ కంపల్సరీగా జాబ్ వచ్చేటట్టుగా నేను కంపల్సరీగా ట్రైనింగ్ ఇస్తాను. ఓకే. స్పెషల్ అదే కేర్ నేను నేను చాలా హార్డ్ నే- వర్క్ చేస్తాను సార్. అదే నా స్ట్రాంగ్ పాయింట్. నువ్వు అలాగేం లేదు, నేను చెప్తున్నాను కదా, నీకు అక్కడ ఉండవు కాబట్టి నీకు చాలా అడ్వాంటేజ్ అయ్యేటట్టుగా నేను తయారు చేస్తాను. ఓకే. థ్యాంక్ యూ వెరీ మచ్ సరేనా? సార్. నో ప్రాబ్లం. థ్యాంక్ యూ సార్. ఓకే, సురేష్ ఒక్కసారి మాట్లాడారు కదా మీరు ఆల్రెడీ. సురేష్ ట్రావెలింగ్ లో ఉండారన్నారు. సురేష్ మీరు కూడా ఉండే మిగతా ముగ్గురు ఓపెన్ అవ్వాలంటే వాళ్ళకి కొంత టైం నేను ఇవ్వాలి. కళ్యాణ్ నువ్వు ఆల్రెడీ మాట్లాడేవాగమ్మా, రేపు చూద్దాం, రేపు కలుద్దాం. ఓకే సార్. సరేనా? ఓకే. ఓకే. మతన్ జీవి రెడ్డి సంజయ్ ఒక్కసారి కూడా మాట్లాడలేదు. మీరు మాట్లాడి నాకు చెబితేనే కదా. ఇప్పుడు చూడు, ప్రియాకి తను పలానా సాట్ ఉంది, తన నీటిని నేను ఫుల్ చేయగలనా లేదా అన్నది చెప్పగలిగాను. అలా మీ ముగ్గురు మాట్లాడండి. సంజయ్ సార్ చెప్పు సంజయ్. ఎన్ని డేస్ సార్ కోర్సు? ఇది దగ్గరగా 45 డేస్ కోర్సు సంజయ్. 45 డేస్. ఓకే 45 సార్. డేస్ సంజయ్. సర్టిఫికేట్ కావాలా సార్ దీనికి? లేదు, అది మోహన్ వాళ్ళు ఇన్స్టిట్యూట్ ద్వారా మీకు ఇస్తారు. అది నేను ఎవరికి కూడా ఈ కోర్సులో సైబర్ సెక్యూరిటీ అఫీషియల్ సర్టిఫికేషన్స్ అన్ని ల్యాక్స్ లో ఉంటాయి, అప్పుడే చేయొద్దని చెబుతాను. ఈవెన్ దో సైబర్ సెక్యూరిటీ సర్టిఫికేషన్ మీరు చేయాలంటే మినిమం మీ 5 years వర్క్ ఎక్స్పీరియన్స్ ఉండాలి రియల్ టైమ్ గా. అప్పుడే మనం ఐఏఎస్సికి ఎలిజిబుల్ అవుతాం. ఏ సర్టిఫికేట్ అంటే ఆ సర్టిఫికేట్ పనికిరాదు అనమాట. సో వర్క్ పరంగా మీకు ఎలాంటి కాంప్రమైజ్ అవ్వకుండా అయితే నేర్పుతాను కంపల్సరీగా సంజయ్. ఓకే సార్. ఓకేనా? బీటెక్ బ్యాక్గ్రౌండ్ ఏనా? అవును సార్. ఇప్పుడు ఒక 5 years గ్యాప్ ఉంది సార్. యాక్చువల్లీ నాట్ వర్కింగ్. ఓకే 2019 కంప్లీటెడ్. ఓకే ఓకే పర్లేదు. అది రేపు క్లాస్ అయిన తర్వాత మళ్ళీ టైం ఇస్తాను. ఈ లోపు నీ క్వశ్చన్స్ అన్ని తయారు చేసుకో, మాట్లాడు. అది మాట్లాడితేనే నాకు అర్థం అవుతుంది అనమాట. అది హలో ఇప్పుడు సార్, గుడ్ ఈవినింగ్ చెప్పు మొత్తం. సార్. ఒకసారి బ్రౌచర్ ఏమన్నా పంపిస్తారా వాట్సాప్ లో? ఆల్రెడీ ఉంది చూడు మహంత్. ఆ, ఆ, మహంత్ ఆల్రెడీ వాళ్ళ వెబ్సైట్ లో కంప్లీట్ కంటెంట్ పెట్టించాను. ఒకసారి మీకు వచ్చిన మెసేజ్ లోనే సైబర్ సెక్యూరిటీ కోర్స్ కంటెంట్ అంతా ఉండిద్ది. దానికంటే ఎక్కువే చెప్పాను కానీ ఫస్ట్ బ్యాచ్ కంటెంట్ అంతా కూడా కావాలంటే జాయిన్ అవ్వబోతుందిలా. కెనడాలో తన క్యాండిడేట్ ఉన్నారు, మీ ఎక్స్పీరియన్స్ కూడా రిలేటెడ్ గా అన్న వేరే ఫీల్డ్ లో ఉంది, నేను సెట్ అవుతానా లేదా అంటే ఒకసారి వాళ్ళతో కూడా మాట్లాడమనే చెబుతాను నేను. ఓకే, అంటే నేను ఇప్పుడు యాక్చువల్గా ఫ్రంట్ ఎండ్ లో చేస్తున్నాను. అదే నేను చెప్తుంది. ఇప్పుడు తను కూడా డేటాబేస్ లో ఉండేవాడు. ఓ, స్టార్టింగ్ లో కొంచెం కష్టం అనిపించేది, వస్తానా వెళ్ళగలనా లేదా, ఫ్రెండ్స్ కూడా కామెంట్ చేస్తున్నారన్న అది ఇది అని. ఇప్పుడు నా క్లాసులు అవుతూ ఉండగా తన కాన్ఫిడెన్స్ వచ్చేసింది, నేను వెళ్ళిపోగలను అనేది. ఓకే ఓకే అదే నేను చెప్తాను. అలా ఓపెన్ అప్ అయితేనే కదా ఇప్పుడు మహంత్ నాకు తెలిసేది. నేనైతే అవునండి. మాత్రం క్లాస్ లో కూడా చూడండి ఇంటరాక్టివ్ గానే ఉంటాను అంతే. అదేమి ఏ, అందులో కాంప్రమైజ్ అయితే అవను. కాకపోతే ఏంటంటే కొంతమంది అందుకే అందరిని వెళ్ళిపోమని మీతో మాట్లాడటానికి ఉంచింది. సంజయ్ మీరు కూడా మాట్లాడండి. సంజయ్ హలో. మాట్లాడు. సరే సార్, రేపు మాట్లాడదాం మనం. సరే అయితే పర్వాలేదు. ఓకేనా? ఓకే మహంత్, ఓకే సార్. అందరికి రేపు కలుద్దాం అయితే. ఓకే సార్. ఓకే సార్. ఓకే ఓకే రేపు జాయిన్ అవ్వండి. రేపు కంప్లీట్ గా ఎనలిస్ట్ కి కంప్లీట్ గా మీకు ఒక క్లారిటీ వచ్చేస్తుంది. ఓకేనా? ఓకే సార్, డెఫినెట్లీ. ఓకే దెన్ థ్యాంక్ యూ ఆల్. బాయ్. థ్యాంక్ యూ అండి.